మిత్ నెంబర్ 4, ఎవరన్నా కస్టమర్కి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే కన్విన్స్ కాకపోతే కొంతమంది లీడర్స్ ఏమంటారంటే ఆ పర్టికులర్ ఏజెంట్స్కి, నీ దగ్గర ఎక్కడనో ఒక దగ్గర కన్విన్సింగ్ చేసే స్కిల్స్ లేవు, ఫస్ట్ కన్విన్సింగ్ చేసే స్కిల్స్ డెవలప్ చేసుకో అని అంటారు. తప్పు. జీవితాంతం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎంత కస్టమర్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే కస్టమర్ కూడా అంతే కన్విన్స్ అవుతున్నారు నేను కన్విన్స్ కావద్దని. సో ఎవరికి కన్విన్స్ చేయొద్దు. ఆల్వేస్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకొని దాని తగ్గట్టు మనం వాల్యూ చూపిస్తే కస్టమర్ ఆటోమేటిక్ కన్విన్స్ అయిపోతారో కొనాలని. అది జీవితాంతం గుర్తుపెట్టు. అంతేగాని పొరపాటున కొన్ని డైలాగులు మాట్లాడకండి. ఎగ్జాంపుల్, కొనండి సార్ నేను చెప్తున్నా, కొనండి సార్ నన్ను నమ్మండి, కొనండి సార్ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, కొనండి సార్ ఇక్కడ 100% అప్రిసియేషన్ అవుతుంది, నేను చెప్తున్నా కదా మీరు కొనండి. కస్టమర్ మనసులో ఏం నడుస్తుంది తెలుసా? కమిషన్ కకృతి. నేను చెప్తున్నా నువ్వు కొనండి అంటే నాకు అంటగట్టాలే, నేను నీ లాభం కోసమే. అరే కంపెనీ ఎంత పెద్దదైనా, కంపెనీ ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నా కస్టమర్ మైండ్లో అవన్నీ తిరగవు. ఎంతసేపు మన గురించి ఆలోచిస్తాడు అనమాట, వీని కకృతి గురించి నాకు అంటగడుతున్నాడు, ఆ మంచి అంతా కూడా పోతుంది అది. అందుకోసం అలా దయచేసి చేయకండి. ఓకే. మిత్ నెంబర్ 5, నేను కస్టమర్కి 7 వరకు ఎడ్యుకేట్ చేయాలో 6 వరకు ఎడ్యుకేట్ చేస్తా. కస్టమర్ ఇష్టం కొనాలా కొనొద్దా అని. ఇది కూడా చాలా పెద్ద తప్పు. ప్రతి కస్టమర్కి ఒక వై రీజన్ ఉంటుంది ఎందుకోసం కొనాలని. ఆ వై రీజన్ ఏంటో తెలుసుకొని ఆ వై రీజన్ని స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ కస్టమర్ అనేది కొంటాడు. సేల్స్లో ఒక రూల్ ఉంది, స్పీక్ 35%, లిసన్ 65%. అందరు గట్టిగా చెప్పండి, స్పీక్ 35%, లిసన్ 65%. కస్టమర్ ముందర కూర్చున్నప్పుడు 35% మాత్రమే మాట్లాడాలి, 65% వినాలి. కానీ మనం రివర్స్ చేస్తాం, 60% మాట్లాడతాం, 30% అట్లా చేస్తే కూడా గ్రేట్ అంట నేను. అట్లా కూడా ఉండదు. 100% మాట్లాడతారు కస్టమర్, 1% కూడా గ్యాప్ అయ్యారు. నేను కొన్ని కంపెనీస్ విజిట్ చేస్తే అప్పుడప్పుడు సైట్లు కావాలని పోతా, ఏజెంట్ కూడా కూర్చుంటా, చెప్పు అంట, నాకు అన్ని కూడా గ్యాప్ అయ్యారు. మాది బెస్ట్ కంపెనీ సార్, మాది బాగుంటుంది సార్, ఇంత బాగుంటుంది సార్, ఇన్ని వెంచర్లు చేసినాం సార్, ఇంకా బాగుంటుంది సార్, ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్, ఇవి రాబోతున్నాయి సార్, ఇవి రాబోతున్నాయి సార్. లాస్ట్ ఆపుతారు. అప్పుడన్నా ఏమైనా అడుగుతారా అనుకుంటా. అప్పుడు ఏమడతారు తెలుసా? ఎప్పుడు బుకింగ్ చేసుకుంటున్నారు సార్? రోబో ఒక మొత్తం టేప్ రికార్డర్ లాగా రికార్డ్ అయిపోయింది, బటన్ నొక్కుతారు, కథ పోతూనే ఉంటుంది. అది బ్యాడ్ అలవాటు. సేల్స్ పర్సన్ వాళ్ళు కాదు ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో, బెస్ట్ సేల్స్ పర్సన్ వాళ్ళు ఎవరైతే తక్కువ మాట్లాడి కస్టమర్ని ఎక్కువ మాట్లాడిస్తారో వాళ్ళు బెస్ట్ సేల్స్ పర్సన్. ఎందుకంటే కస్టమర్ తెలియకుండానే ఎన్నోసార్లు ఇండికేషన్స్ ఇస్తారు ఎక్కడ కొంటాడో, ఆ ఇండికేషన్ని పట్టుకొని అప్పుడు మాట్లాడితే సేల్ అవుతుంది ఆటోమేటిక్గా. అది గొప్ప సేల్స్ పర్సన్ ఒక లక్షణం. 35% మాట్లాడమనే ఏది పడుతుంది మాట్లాడద్దు. ఆస్క్ రైట్ క్వశ్చన్స్, క్వశ్చన్లోనే సమాధానం ఉంటుంది. మీ వెంచర్ల ప్రైస్ ఎక్కువ, మనం ఏమంటాం? అన్ని వెంచర్ల కన్నా మాదే తక్కువ సార్, అట్లా అనకండి సార్, కావాల్సి వస్తే డిస్కౌంట్. అరే ఇదేం స్పిచ్ ఇది? ఇది కాదు క్వశ్చన్. మా వెంచర్లో ప్రైస్ ఎక్కువ అంటున్నారు కదా, మీకు ఎందుకు అనిపిస్తుంది ప్రైస్ ఎక్కువ చెప్పండి. ఇప్పుడు మీరే కథ ఆన్సర్ ఉండదు సగం మందికి, ఇంకా సగం మంది ఉన్నది జెన్యూన్ ఆన్సర్ కాదని మీకే తెలిసిపోతుంది. కానీ అడగం మనం మొదలవుతుంది. ఇక కొంతమంది కోపం కూడా వచ్చేసి, మాది ప్రైస్ ఎక్కువనే కొనకపో. అరే కోపం సొల్యూషనా? కాదు కదా. క్వశ్చన్స్. మీది చాలా దూరం సిటీకి, అవునా? ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అవుటర్ రింగ్ రోడ్ రాబోతుంది, కొనండి బాబు అంటే దూరం అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్లో అప్పుడు 1,00,000 గజం నడుస్తుంటే, అవుటర్ రింగ్ రోడ్లో 10,000 20,000 గజం నడుస్తుంటే కొనండి బాబు అంటే దూరం అన్నారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల 50,000 గజం అనేది మినిమం నడుస్తుంది. ఇప్పుడు కొనానంటే కొనరు. ఎందుకు? 10,000 లోపల ఏదైనా గజం ఉంటే చూడండి. సరే పోనీ త్రిబుల లోపల ఇప్పుడు 10,000, అమ్మ అది మస్తు దూరం. నీ జీవితం మొత్తం దూరం, పో నీ షావు కూడా దూరం. సో ఇట్లాంటివన్నీ కొంతమంది మాట్లాడుతుంటారు. మనం కరెక్ట్గా సమాధానాలు ఇవ్వాలి విత్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్. ఓకే. సో సేల్స్లో ఆల్వేస్ ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, వై బై దిస్ అంటే మార్కెట్లో ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాక కూడా ఎందుకు మనం యుఎస్ఎం ఇన్ఫ్రాలనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనే మీ దగ్గర వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యుఎస్ఎం ఇన్ఫ్రాలో ఇంతమంది లీడర్స్ ఉన్నాక కూడా
మీరు నా దగ్గరనే ఎందుకు కొనాలి అనేది మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి. ఇది రెండోది. మూడోది, మీరు కొనాలని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడే ఎందుకు మీరు కొనాలి అని దీనికి కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి. ఈ 3 వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే సేల్ క్లోజ్. ఈ 3 వ్యాలిడ్ పాయింట్స్ లేకపోతేనే కస్టమర్ అనేది టైం తీసుకుంటారు, డిలే చేస్తారు, అండ్ మనం కస్టమర్ని నమ్మి మనం కూడా గివప్ చేసేస్తాం, ఇంకో కస్టమర్ దగ్గరికి ఉరుకుతాం. చాలామంది ఏజెంట్స్ దగ్గర ఈరోజు డాటా చూస్తే ఒక 100 మంది కస్టమర్స్ ఇప్పటి వరకు వచ్చిపోతే అందులోకని 5 మంది కస్టమర్స్ మాత్రమే డీల్స్ క్లోజ్ అయినాయి. 95 మంది డీల్స్ క్లోజ్ కావాలి. ఎందుకు అని ఇప్పుడు కూడా అడిగిన వాళ్ళ దగ్గర ఒకటే ఆన్సర్, టైం కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్, టైం. ఏ కస్టమర్ కూడా టైం కావాలనేది రీజన్ కాదు. సంవేర్ సమో వాళ్ళకి జస్టిఫికేషన్ అనేది 3 ఇట్లా జరగలేదు కాబట్టి ఒక సాకు మీ ముందల పెట్టింది టైం కావాలని. అది నిజం కాదు. స్టిల్ దే ఆర్ ఇన్ టు కన్ఫ్యూజన్ జోన్. అది క్లియర్ చేయాలి మనం తెలుసుకొని. అదే ఒక గొప్ప సేల్స్ పర్సన్కి ఉండే యాటిట్యూడ్ లక్షణం. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, డీల్ క్లోజింగ్ అయిపోయాక రిజిస్ట్రేషన్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ గురించి ఆల్రెడీ మీరు తెలుసుకోవాలి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ ఏదైతే ఉందో, చాలామంది రిఫరెన్స్ తీసుకొని బిజినెస్ చేయాలనుకుంటారు, కానీ ఎక్కడో ఒక దగ్గర రిఫరెన్స్ అనేది రావట్లేదు. వన్ టైం కొనేసి వెళ్ళిపోతున్నారు కస్టమర్స్. ఇక కొన్ని సందర్భాల్లో కొన్న వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఎందుకు? మీరు ఒకవేళ ఆ 5 పాయింట్స్ జర్నీ ఏదైతే ఉందో ఎఫెక్టివ్గా క్రియేట్ చేశారనుకోండి, వద్దనుకున్న కస్టమర్ వాళ్ళే ముందు నుంచి రిఫరెన్స్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ 5 పాయింట్స్ ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, దాని ఇంకా చాలా డీప్ మీనింగ్ ఉంది, అర్థం చేసుకోండి దయచేసి. ఓకే, సో నౌ ఫైన్, రివీల్ అయిపోయింది. అది ఇక్కడ 1 ఉంది, ఆ పక్కన 3 ఉంది. కొన్నిసార్లు 1 ప్లేస్లో నేను ఇది ఏముంది అని అంటే బి అంటారు, కొంతమంది 13 అంటారు, కొంతమంది డబ్ల్యూ అంటారు, కొంతమంది ఈ అంటారు. కానీ ఎప్పుడైతే పక్కన ఏదైతే యాడ్ అయిందో ఏసి, అప్పుడే మధ్యలో ఏందది చెప్పండి, ఏందది? బి. మనం కూడా పొద్దున్న దాకా మార్కెట్లో చాలామంది జనాల బట్టి తిరుగుతున్నాం, చాలామందితో ట్రావెల్ చేస్తున్నాం. చుట్టుపక్కల మనకు పొద్దున్న దాకా చాలామంది ఉన్నారు. మన వాల్యూ కూడా మార్కెట్లో ఎప్పుడు మనం ఏంది అని డిసైడ్ అవుతుంది అంటే, మన చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వాళ్ళతో మనం తిరుగుతున్నాం వాళ్ళ బట్టే మన వాల్యూ డిసైడ్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఈరోజు కొంతమంది ఆల్ టాలెంటెడ్ పీపుల్, కమిటెడ్ పీపుల్, ప్యాషనెట్ పీపుల్, కానీ అయినా వాళ్ళకి వాల్యూ లేదు. ఎందుకు? వాళ్ళు అట్లాంటి వాళ్ళతో సోపతి చేస్తారు కాబట్టి, తిరుగుతున్నారు కాబట్టి, వాళ్ళకి వాల్యూ లేదు కాబట్టి వీళ్ళకి కూడా వాల్యూ లేదు. అందుకోసమని యావరేజ్ 5 పీపుల్ ఈజ్ ఈక్వల్ టు అవర్ లైఫ్ చాలా మ్యాటర్ అవుతుంది. ఈరోజు మనం ఎక్కువ డబ్బులు ఎందుకు సంపాదిస్తలేం, ఎక్కువ ప్లాట్లు ఎందుకు సేల్ చేస్తలేం, ఎక్కువ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ లైఫ్ని ఎందుకు లీడ్ చేస్తలేం? బికాస్ ఆఫ్ యావరేజ్ 5 పీపుల్. ఒకరోజు ఒక సింహం అడవిలో పోతుంది, ప్రెగ్నెంట్తో ఉంది, వేటగాళ్ళు వస్తారు దాన్ని హింట్ చేయడానికి. సడన్గా అది ఇక గుంతలో పడ్డది, చచ్చిపోయే ముందు ఇంకో చిన్న పిల్లని జన్మనిచ్చి చచ్చిపోయింది. నెక్స్ట్ డే గొర్రెలు కాస్తాడు ఒక చిన్న పులిని పక్కకు తీసుకొని పోతున్నాడు అనమాట. అరే ఆ చిన్న సింహంని పక్క గొర్రెలలో కలుపుకొని తీసుకుపోయింది. వానికి తెలియదు ఇది గొర్రె అని, సారీ సింహం అని. గొర్రెలలో కలుపుకొని తీసుకుపోయిన తర్వాత ఆ చిన్న సింహం గొర్రెలలో తిరుగుతుందని. ఒక 3-4 నెలల తర్వాత పెద్ద సింహము ఏదైనా ఒక గొర్రెని వేటాడి తినేద్దామని వస్తే అక్కడ దాని మధ్యలో సింహాన్ని చూసింది. అది షాక్. ఎవరు తినమ్మ, మన ఫ్యామిలీ పరువు మొత్తం మీద నాశనం చేస్తుంది గొర్రెలలో తిరుగుకుంటా, ఏయ్ కరావే అని దాన్ని పక్కకు తీసుకుపోయింది. అప్పుడు ఆ పెద్ద సింహము చిన్న సింహంని అడిగింది అనమాట, ఏయ్ నువ్వు ఆడేం చేస్తున్నావే? నేను కదే. అరే నువ్వు గాడేం చేస్తున్నావు గొర్రెల మధ్యలో? నేను గొర్రె. హే నువ్వు గొర్రె కావు కర్రా అని వాటర్లో నీ ముఖం నా ముఖం సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, నీతోక నాతోక సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను గట్టిగా సింహంలాగా అరుస్తా, గట్టిగా అరిచింది అది. ఇప్పుడు నువ్వరు మే. అట్లా ఈ పెద్ద సింహం 10 సార్లు ఆడిపించిన తర్వాత 11వ సింహం సౌండ్ చిన్న సింహం చేసింది. అప్పుడు అది రియలైజ్ అయింది, ఓ మనం ఎన్ని రోజులు గొర్రె అని బతుకుతున్నాము, మనం గొర్రె కాదు సింహం అని చెప్పి వెళ్ళిపోయింది అది నమ్మి. ఆడికే వస్తున్నా మార్కెట్లో ఈరోజు కొన్ని కోట్లు సంపాదించాలి. అట్లాంటి మంచి హైవే లాంటి, అవుటర్ రింగ్ రోడ్ లాంటి బ్రిడ్జ్ చేసి, సక్సెస్ బ్రిడ్జ్ చేసి క్రియేట్ చేశారు. స్పీడ్ బ్రేకర్ లేకుండా దూసుకొని పోర్రి మార్కెట్లని మన యూఎస్ఏ ఇన్ఫ్రా. మనమేమో
మంచి హైవే వేసి ఆల్రెడీ మనకి ఇచ్చేసిరు సక్సెస్కి సంబంధించింది. చూసుకుంటా పోయి బిజినెస్ చేయమంటే పోయి గొర్రెలలో కలిసి నాకు ఒక ప్లాట్ అమ్మితే చాలా అబ్బా వద్దుగా ఇదేంది ఆలోచన ఇది? నాకు ఇంత వనుకొని చాలు, నాకు ఈఎంఐల ఖర్చులు వెళ్ళిపోతే చాలు. అరే ఇదేంది ఇది? గొర్రెలు అయిపోయినాం. నాన్న పందులే గుంపులకు వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. మనందరం సింహాలు మార్కెట్ నిలబడేనికి వచ్చినాం. ఎప్పుడు మేల్కుంటాం? ఇంకా మేల్కోవాలి. ఎస్ఆర్ నో? మేల్కుందాం ఈరోజు. మేల్కున్నారా లేదా? మేల్కోకుండా టెన్షన్ పడకండి. ఇంకా 10 నిమిషాలు మంట పెడతారు, మేల్కుంటారు ఈరోజు. మస్తు రిలాక్స్ అయిపోయి చైర్లకు రిలాక్స్ అయిపోయి అనుకుంటారు. సో యు ఆర్ ద యావరేజ్ 5 people విచ్ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం. రోజు చుట్టుపక్కల పొద్దున్న దాకా ఎవరితోనైనా 5 మందితో నువ్వు టైం స్పెండ్ చేస్తావు, అదే నువ్వు. ఒకవేళ నీ చుట్టుపక్కల లేజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, నువ్వు కూడా లేజీ అవుతావు. నీ చుట్టుపక్కల ఎక్కువ నెగిటివిటీకి సంబంధించిన మాట్లాడే పీపుల్ ఉన్నారనుకోండి, మనం కూడా నెగిటివిటీ ఆలోచిస్తాం. నీ చుట్టుపక్కల ఎక్స్క్యూజెస్ చెప్పే పీపుల్ ఉన్నారనుకోండి, మనం కూడా ఎక్స్క్యూజెస్ చెప్తాం. నీ చుట్టుపక్కల ఎప్పుడు కూడా ప్రోకాస్టినేషన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, రేపు చేసుకుందాం ఎల్లుండి చేసుకుందాం, మనం కూడా అట్లనే ఉంటాం. నీ చుట్టుపక్కల ఎప్పుడు కూడా అప్పుల గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారనుకోండి, మనం కూడా అట్లనే తయారవుతాం. నీ చుట్టుపక్కల ఎప్పుడు స్కిల్స్ లేని వ్యక్తులు ఉన్నారనుకోండి, మనం కూడా స్కిల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అనేది రాదు. నీ చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో, దట్ ఈస్ వాట్ యువర్ లైఫ్, దట్ ఈస్ వాట్ యువర్ డ్రీమ్స్, దట్ ఈస్ వాట్ యువర్ ఫ్యూచర్. మార్చుకోండి. మంచి మంచి క్లబ్లలో జాయిన్ కాండి. లయన్స్ క్లబ్ ఉంది, రోటరీ క్లబ్ ఉంది, దాని తర్వాత బిఎన్ఐ ఉంది, జేసీఐ ఉంది, పీబీఎన్ ఉంది, కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. క్లబ్లలో జాయిన్ కాండి. అక్కడ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఏ క్లబ్ కూడా దొరకకపోతే ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే క్లబ్ ఉంది, జాయిన్ అవుతారా? యూఎస్ఎం ఇన్ఫ్రా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే క్లబ్ జాయిన్ కాండి. బిజినెస్ ఉన్నా లేకున్నా ఎవరైతే ఈరోజు అలాంటి కమిట్మెంట్ తీసుకుంటారో, రాబోయే టైంలో సక్సెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర వస్తుంది. ఆ కమిట్మెంట్ ఏంది నేను లాస్ట్ చెప్తా, అది తీసుకొని నీ నుంచి బయట కాలు పెట్టారని. సక్సెస్ రాకపోతే నన్ను అడగండి. సో దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవేళ మీ యావరేజ్ 5 people కనుక ఎక్సలెంట్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆలోచనలు తగ్గట్టు మీ ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ యాక్షన్స్ తగ్గట్టు మీ యాక్షన్స్ మారిపోతాయి, వాళ్ళ థింకింగ్ తగ్గట్టు మీ థింకింగ్ మారిపోతుంది, వాళ్ళ రీడింగ్ తగ్గట్టు మీ రీడింగ్ మారిపోతుంది, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ తగ్గట్టు మీ బిలీఫ్ సిస్టమ్ మారిపోతుంది, వాళ్ళ చూసే విధానం బట్టి మీ చూసే విధానం మారిపోతుంది, వాళ్ళ ఈటింగ్ పద్ధతుల ద్వారా మన ఈటింగ్ పద్ధతులు మారిపోతాయి. దాని తర్వాత ఫైనల్గా వాళ్ళ అర్నింగ్ తగ్గట్టు మన అర్నింగ్ కూడా మారిపోతుంది. ఒక రూమ్లో 5 మంది ఉన్నారు. ఆ 5 మందిలో నువ్వే ఇంటెలిజెంట్ అంటే మిగతా 4 యావరేజ్ పీపుల్ అంటే మనం వేస్ట్, నేర్చుకోవడానికి ఏం దొరకదు. ఒక రూమ్లో 4 ఇంటెలిజెంట్లు ఉన్నారు, మనం వేస్ట్ పర్సన్ ఉన్నాం అనుకోండి, మనకు నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది, హ్యాపీగా ఫీల్ కావాలి. గుర్తుపెట్టుకోండి. నా ఇన్కమ్ అనుకోండి 1 లక్ష రూపాయలు నెలకుంది. నా చుట్టుపక్కల 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 10,000 20,000 ఒకటి ఏం సంపాదిస్తలేడు. ఎంతసేపు వాళ్ళని చూసి నేను ఏం ఫీల్ అయితే తెలుసా? నేనే గ్రేట్, ముడిసిపోయి గట్లనే కూస్తా. అదే నా చుట్టుపక్కల 5 మంది ఉన్నారు, ఒకరు 10 కోట్లు, ఒకరు 5 కోట్లు, ఒకరు నెలకు ₹1,00,00,000, ఒకరేమో ఫుల్ డబ్బు అన్లిమిటెడ్ వస్తుంది. వాళ్ళని చూసి నా ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? నేను ఏం చేస్తున్నా అసలు, నా బతికేంది, నేను ఏడున్నా, ఇంకేం చెయ్యాలి, ఈ ఆలోచనలు వస్తాయి. సో అర్థం చేసుకోండి, ఈరోజు మనం సీరియస్గా లేం, కంఫర్ట్ జోన్లో ఉన్నాం అంటే మన చుట్టుపక్కల 5 మంది కూడా చాలా మ్యాటర్ అవుతారు. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోండి. మీకు 2 దారులు ఉన్నాయి. దారి నెంబర్ 1, వాళ్ళ మైండ్ సెట్ని మార్చి పడేయండి ఈ రోజు నుంచి, ఎదిగే మైండ్ సెట్. దారి నెంబర్ 2, వదిలేసి పడేయండి, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత కొంతమంది ఉంటారు ఇలా, అయ్యో అయ్యో నా ఫ్రెండు, అయ్యో. పెద్దగా సాధించే వాళ్ళు పెద్ద డిసిజన్లు తీసుకుంటారు. చిన్న సాధించే వాళ్ళు ఇట్లాంటివి పట్టుకొని ఆడనే కూర్చుంటారు. చాయిస్ ఇస్ యువర్స్. పెద్ద పెద్ద డిసిజన్లు తీసుకొని మూవ్ ఆన్ అవుతుండాలి లైఫ్లో. ఏదైనా కావాలంటే ఏదైనా కోల్పోవాల్సిన అవసరం లేదు, ఏదైనా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం. కొద్ది రోజులకు మేనేజ్ చేసుకోరు, తర్వాత సంపాదించిన తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళే మారుతారు. ఎస్ ఆర్ నో? మార్చి పడేయండి ఏడికైతే ఆడికి. దాని తర్వాత రాబోయే 10 నిమిషాలు చాలా పవర్ఫుల్ అనేది ఉంటుంది. కానీ ఆ 10 నిమిషాల కన్నా ముందు ఇంకొక 5 నిమిషాలు నేను మీకు కొన్ని బేసిక్ టిప్స్ చెప్తా, తర్వాత అక్కడికి వెళ్తా. ఇంతకుముందు 6 పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో ఆ 6 పాయింట్స్ పైన వర్క్ చేయడంలో సక్సెస్ కారు. దాంతోపాటు టీమ్ బిల్డింగ్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గ్రూపులుగా వచ్చి ఫోటోలు దిగుతారు. గ్రూపులుగా వచ్చి ఫోటోలు దిగడం గొప్పతనం కాదు. ఆ గ్రూప్లో ఒకరికి కష్టం వచ్చినప్పుడు గ్రూప్ అంతా కలిసి నిలబడడం గొప్పతనం అది. ఓకే, సో అందుకోసమే
ఈ రోజు నుంచి టీమ్ బిల్డింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఒకవేళ మీరు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే. లేదు వచ్చిన ఇన్కమ్ చాలనుకుంటే మీరు ఒక్కడే కష్టపడరు. టీమ్ బిల్డింగ్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనేది ఈరోజు మీకు అర్థమైతలేదు. టీమ్ బిల్డింగ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఈ భూమి పైన కొన్ని చరిత్రలు తిరగరాశారు. పెద్ద పెద్దగా సాధించారంటే బికాస్ ఆఫ్ టీమే. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా గెలవడానికి కోర్ టీం, చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కోర్ టీం, మన పవన్ కళ్యాణ్ గెలవడానికి కోర్ టీం, ఈరోజు బిల్ గేట్స్ సక్సెస్ఫుల్ కావడానికి కోర్ టీం. ఎవరికైతే కోర్ టీం ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు ముంగడికి వెళ్ళారు, చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేశారు. సో మనం కూడా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఒక గొప్పగా ఏదైనా సాధించాలంటే అట్లాంటి ఒక స్ట్రాంగ్ కోర్ టీం బిల్డ్ చేయాలి. ఏ రాత్రికి పిలిచినా మన కోసం వాళ్ళు నిలబడాలి. దట్ ఈస్ కాల్ కోర్ టీం. తుఫాన్ వచ్చినా, ఎండ వచ్చినా, వాన్ వచ్చినా కూడా ఒక ఫోన్ కొడితే మీ ముందరకు వచ్చేసాలి. దట్ ఈస్ కాల్ కోర్ టీం. దుంకుమంటే దుంకి పడేయాలి. దట్ ఈస్ కాల్ కోర్ టీం. అట్లాంటి టీం కనుక మీ వెనకలు ఉన్నారు, మీకోసం కష్టపడుతున్నారు అనుకోండి, బా ఆ కిక్కే వేరు. కొన్ని 1000 కోట్లు సింగిల్గా సంపాదించినా కూడా సంతోషం ఉండదు. అట్లాంటి టీం మనకుంటే అంత సూపర్ పవర్ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మరి అట్లాంటి టీం బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? అట్లాంటి టీంని మీరు బిల్డ్ చేయాలంటే టీమ్ ఫార్ములా అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను, అది ఫాలో కావాలి. ఫస్ట్ టీ ఫర్ బిల్డింగ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ట్రస్ట్, ద ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ట్రస్ట్. ఈరోజు టీం మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలన్నా, టీం మీతోని ఏం చెప్పినా కూడా వాళ్ళు డెడికేటెడ్గా పనిచేయాలన్నా, ఏ రాత్రి పిలిచినా కూడా వాళ్ళు రావాలన్నా నమ్మకం గెలవాలి టీంది. నమ్మకం అంటే ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఒకరోజు నయాగ్రా వాటర్ ఫాల్స్ ఒక పర్సన్ వెళ్ళి అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఈ నయాగ్రా వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి మధ్యలో వాటర్ ఫాల్ ఉంటుంది, నేను ఒక రోప్ వేసి దానిపైన నేను నడుస్తా అని చెప్పి యూఎస్లో అనౌన్స్మెంట్ చేసిండు. చాలామంది వచ్చారు చూడనీకే. తాడు కట్టుకొని నడిచి పడేసిండు, జనాలు క్లాప్స్ కొట్టిరు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిండు. ఇదే నయాగ్రా వాటర్ ఫాల్స్ పైన ఈసారి తాడు కట్టుకొని నడుస్తా, కాకపోతే కళ్ళకు గంతలు కట్టుకొని నడుస్తా. ఎక్కువ మంది వచ్చి లాస్ట్ టైం కన్నా కళ్ళకు గంతలు కట్టుకొని ఎట్లా నడుస్తాడు, చేసి పడేసిండు. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి ఇదే నయాగ్రా వాటర్ ఫాల్స్ పైన అదే కళ్ళకు గంతలు కట్టుకొని నడుస్తా, కాకపోతే ఈసారి ఆడియన్స్లో నుంచి ఒక వ్యక్తిని నా పైన కూర్చోబెట్టుకొని నడుస్తా అని అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఈసారి అందరూ వచ్చేసి చూడనీకే. రోప్ రెడీ, పర్సన్ రెడీ, కళ్ళకు గంతలు కూడా కట్టుకున్నాడు, మైక్ తీసుకొని చెప్పిండు అనమాట. నేను రెడీ, రోప్ రెడీ, నా కళ్ళకు గంతలు కూడా కట్టుకేసుకున్నా, ఫుల్ రికార్డ్ బ్రేక్ చేస్తా, వరల్డ్ రికార్డ్. ఈరోజు మీ ఆడియన్స్లో నుంచి ఎవడన్నా నా పైన వచ్చి కూర్చుంటే రికార్డ్ కంప్లీట్ చేస్తా, రండి. ఎవరు రాలే, అయిపోయా. ఎందుకు? ఆ పర్సన్ ఎంత పెద్ద వరల్డ్ రికార్డర్ హోల్డర్ అయినా అంతమంది లక్షల మందిలకి ఒక్క నమ్మకం కూడా సంపాదించలేకపోయాడు కదా, ఆ వరల్డ్ రికార్డ్ వేస్ట్. మనం ఎంత పెద్ద తోప్ లీడర్ అయినా టీం మెంబర్స్ నమ్మకం సంపాదించకపోతే వేస్ట్. మనం ఎంత తోప్ లీడర్ అయినా కస్టమర్ నమ్మకం సంపాదించకపోతే వేస్ట్. మనం ఎంత తోప్ లీడర్ అయినా ఇంట్లో భార్య పిల్లల నమ్మకం సంపాదించకపోతే కూడా వేస్ట్. నిజమైన లీడర్ జనాలు ఒక నమ్మకాన్ని సంపాదించుకుంటూ పోతాడు కాబట్టి ఆ లీడర్ ఇంకా లీడర్ అయి కూడా వెళ్తుంటాడు. ఆ నమ్మకం కోసం ఏం చేయవలసి వస్తే చేసి పడేయండి, దానికి ఏరికైతే ఆడికి. ఎస్ సార్ నో. రెండోది ఈ టీ తర్వాత ఈ వస్తుంది. ఆ ఈ వచ్చేసి ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ ఎంగేజింగ్ విత్ పీపుల్. నిజమైన టీం ఎప్పుడు బిల్డ్ అయిపోతుంది అంటే ఒక 4 గోడల మధ్యలో కూర్చొని పెద్ద పెద్ద లెక్చర్లు గంటలు గంటలు ఇవ్వడం ద్వారా టీం అనేది ఫామ్ కాదు. నిజమైన టీం ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వాళ్ళని ఎక్కువ ఎంగేజ్ చేసినప్పుడు. నువ్వు ఒక సైడ్ ట్రిప్ చూడడానికి పోతున్నావు, 4-5 టీమే ఉన్నారు, ఒకరిని వేసుకొని పో. అక్కడ పోతున్నప్పుడు జర్నీలో మోటివేట్ చేయి, ఎంగేజ్మెంట్. నువ్వు ఎక్కడన్నా ఒక లంచ్ చేయడానికి పోతున్నావు, అక్కడ 3-4 టీం కూర్చొని ఉన్నావు, ఒక పిల్లలు బాబు లంచ్ చేసిందా, పోయి లంచ్ చేసుకుంటూ అక్కడ మోటివేట్ చేయి. నీ జర్నీ ఎక్కడైతే ఉంటుందో, నువ్వు జర్నీలో ఎక్కడైతే ట్రావెల్ చేస్తుంటావో అక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క టీం మెంబర్ని పికప్ చేసుకొని వాళ్ళని కలుపుకొని ఎంగేజ్ చేసుకుంటూ పోతావు చూడు, అక్కడ మోటివేట్ అవుతారు. నిజమైన టీం లీడర్ టీంని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం మోటివేషన్ కాదు. ఇక్కడ వరకు తీసుకొస్తప్పుడు వాళ్ళు ఎంబడి కలిసి రావడం, అయిపోయిన తర్వాత కలిసిపోవడం, లంచ్ కలిసి ఇవ్వడం, అది ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ అనేది టీంతో ఎక్కువ జరగాలి. ఎంత ఎంగేజ్ అయితే లైఫ్ లాంగ్ అంత మీతో కలిసి ఉంటారు. ఎంగేజ్ చేయడానికి కూడా ఇంకా థర్డ్ పాయింట్ ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ అట్రాక్టింగ్ పీపుల్. ఇది లీడర్కి ఉండాల్సిన చాలా గొప్ప లక్షణం. 3 మంత్రాస్ ద ఆర్ట్ ఆఫ్ అట్రాక్టింగ్ పీపుల్. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అప్రిషియేట్ ఆపోజిట్ పర్సన్. ఎవరైనా టీం ఉండండి, క్రిటిసైజ్ ఉంటే 4 గోడల మధ్యలో చేయండి, కానీ అప్రిసియేషన్ ఏదైనా ఉంటుందో తెలుసా, అది అందరం కూడా చేయండి. ఎందుకంటే ఈ భూమి పైన ఏ మనిషికైనా నచ్చింది ఏందో తెలుసా, అతను ఎవరైనా పొగడాలి, అప్రిషియేట్ చేయాలి. సో టీం కూడా అప్రిసియేషన్ చాలా ఇష్టం. కానీ చాలామంది టీం లీడర్స్ చూస్తా, అలా నేను గెలవంగానే టీం గురించి భజన స్టార్ట్ అయిపోతుంది. ఏమని చెప్తారు తెలుసా నాకు,
ఏ జన్మలో వేసుకున్న పాపమో సార్, ఇట్లాంటి మొక్కలు నాకు దొరికిరు. నేను ఎంతగానం చేసినా నా భార్య పిల్లలకు కూడా చేయలే, అంతగానం వీళ్ళని చూసుకున్న అయినా కూడా ఈ మొక్కలు అనేది ఏ రోజు కూడా బిజినెస్ చేయలే, పని చేయలే, పైగా నా పైన వాడు ఏడుస్తారు వీళ్ళు అని చెప్పి ఫుల్ కంప్లైంట్ చేస్తుంటారు. సో లీడర్ అయిన గొప్ప లీడర్ లక్షణం ఏంటంటే, ఎంత పెద్ద ఆపోజిట్ పర్సన్, అన్నోన్ పర్సన్ అయినా సరే టీం గురించి 1% కూడా నెగిటివ్ చెప్పకుండా, ఎంత నెగిటివ్ టీం అయినా పాజిటివ్గా చెప్పుకుంటూ వస్తుంటారు. ఆ గొప్ప లీడర్ పాజిటివ్ చెప్పాలి టీం గురించి. అండ్ టీం కూడా ప్రతి కార్నర్లో దొరికిన చోట్ల అప్రిసియేషన్. ఏం డ్రెస్సు, ఏం షూజు, ఏం టై, ఏం బెల్టు, ఏం స్మైలు, ఏం పాజిటివ్ పర్సన్ అంటే అబ్బా రోజు వస్తా బిజినెస్ చేస్తా, ఈ సార్ కోసం అని వచ్చి బిజినెస్ చేస్తా అని ఫీలింగ్ కలగాలి. మనం కనిపిస్తే ఎన్ని సైట్ విజిట్ చేసినావు లాస్ట్ వీక్ చేయలే, అంతే జాతకాలు కొన్ని జన్మలే అంతా, ఎందుకు వస్తారో ఏమో మన ప్రాణాలు దీనికి. చెయ్యి, బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఆ ఎక్స్ప్రెషన్, ఆ టోన్ ఏంది, బాడీ లాంగ్వేజ్ ఏంది, ఇట్లా టీం ఎట్లా మోటివేట్ అవుతారు, ఎట్లా బిల్డ్ అవుతారు, ఇవన్నీ చిన్న చాలా మ్యాటర్ అవుతుంది. ఒకటి అప్రిసియేషన్, రెండోది క్రిటిసైజం. అప్రిసియేషన్ అనేది ఎంత వేస్తే అంత బాగా. ఎగ్జాంపుల్, కోన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ గారు ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. వాళ్ళ వచ్చిన వాళ్ళతో ఎలా ఉంటారంటే, ఫస్ట్ వాళ్ళ సీట్ పైన కూర్చోబెట్టి తర్వాత ఈయన సీట్ పైన కూర్చుంటాడు. రెండోది, ఒబామా ఎవరైతే ఉన్నారో పైలట్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో దిగిన తర్వాత అలా థ్యాంక్స్ చెప్పి మీటింగ్లోకి పోతుంటాడు. ఆల్వేస్ మన గోల్స్ ఆకాశానికి అతుకుటట్టు ఉండాలి, కాలు భూమి పైన ఉండాలి. దట్స్ ఎ గొప్ప లీడర్ లక్షణం అది. ఒక హంబుల్గా ఉండండి, హ్యారోగంట్గా అనేది ఉండకండి. వై పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్, అవాయిడ్ షేరింగ్ నెగిటివ్ స్టోరీస్. ఈరోజు జనాలు ఎవరైతే మన చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి నెగిటివ్ స్టోరీస్ చెప్పి ఇంకా బాధ పెట్టే కన్నా పాజిటివ్ స్టోరీస్ చెప్పేసి ఎక్కువ మోటివేట్ చేయండి. సో ఈ 3 మంత్స్ ఫాలో కండి. దాని తర్వాత నెక్స్ట్ టీ ఫర్ వచ్చేసి ద ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ట్రస్ట్, ద ఆర్ట్ ఆఫ్ ఎంగేజింగ్ విత్ పీపుల్, ఈ ఫర్, అండ్ ఏ ఫర్ వచ్చేసి ద ఆర్ట్ ఆఫ్ అట్రాక్టింగ్ పీపుల్, అండ్ ఫైనలీ ఎం ఫర్ ద ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ రిలేషన్షిప్. ఈ టీంతోని ఎట్లుండాలంటే రిలేషన్షిప్, మీ ఇంట్లో బర్త్డే అయినా, మీ చుట్టాలలో క్లోజ్ బర్త్డే అయినా పోద్దని అయితే నేను చెప్పొద్దు, పోవాలి. కానీ మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ డ్రైవర్, ఆ డ్రైవర్ ఒక కొడుకు బర్త్డే ఉన్నా కూడా, మీ ఎంత క్లోజ్ చుట్టమైనా కూడా అక్కడ ప్రయారిటీ తర్వాత ఫస్ట్ ఆ డ్రైవర్ ఒక కొడుకు బర్త్డేకి పోవాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ కొడుకు బర్త్డే రోజు ఆ వచ్చిన చుట్టాల వైపు కళ్ళు ఎదురు చూడవు. ఎవరైతే జీతం ఇచ్చే బాస్ రోజు కూడా నన్ను చూసుకుంటున్నాడో ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తాడో, మీరు ఒక్కసారి రాగానే ఆ కళ్ళల్లో వెలుగు వచ్చేస్తుంటుంది. ఆయనకు ఆ రోజు చాలా కోట్ల కన్నా ఎక్కువ ఆనందం ఉంటుంది. అట్లా చిన్న టీం మెంబర్స్ జీవితాలలో ఆనందాలను ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళ బర్త్డేలు చేసి, వాళ్ళ మ్యారేజ్ డేలు చేసి, వీలైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని, ఆ ప్రాబ్లమ్స్లలో ఆ ప్రాబ్లం మీద అనుకొని తీసుకొని ముంగడికి వెళ్ళాలి. అప్పుడు ఆ టీం మీతోని చచ్చేదాకా పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి జీవితం. కానీ మనం ఏంది, మీటింగ్ పెడతాం ఎవ్రీ ట్యూస్డే, మ్యాండేట్గా రావాలి, గ్రూప్లో మెసేజ్, ట్యూస్డే రోజు వస్తారు, మనందరం చేయాలి, కష్టపడి ఎదగాలి, కథం అయిపోయి. ఇది టీం బిల్డింగ్. చెప్పిన మళ్ళీ ఒకసారి, 4 గోడల మధ్యలో క్లాసులు వీకుల మాట్లాడిన టీం బిల్డ్ అనేది బిల్డ్ కాదు. అది ఎవరన్నా చేస్తారు ఈ భూమి పైన. 4 గోడలు దాటిన తర్వాత ఎవరైతే ఏదైతే ఈ పాయింట్స్ని ఫాలో అవుతారో వాళ్ళు నిజమైన టీం లీడర్ అండ్ టీం సక్సెస్ఫుల్ బిల్డ్ అవుతుంది. 100% బిల్డ్ అవుతుంది. ఫాలో చేసి చూడండి. దాని తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది బిజినెస్ చేయమంటే ఫస్ట్ మార్కెట్లో ఏమవుతుందో తర్వాత విషయం, ఫస్ట్ వీళ్ళ లోపలనే నెగిటివ్ ఆలోచనలు అనేది వస్తున్నాయి అనమాట. ఏమని, కస్టమర్ కొనకపోతే, రేపటి రోజున కస్టమర్ వచ్చిన తర్వాత సైట్ ట్రిప్ చేసిన తర్వాత కొనకపోతే, రేపటి రోజున నా టీం మెంబర్స్ రిక్రూట్ చేసిన తర్వాత బిజినెస్ చేయకపోతే నా ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, ఇప్పుడు గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది ఇంకేమైపోతుంది అని మొత్తం నెగిటివ్ ఆలోచనలే. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒకరోజు ఒక అద్దాల మేడ ఉంది, అంటే ఒక అద్దాల బిల్డింగ్, అందులోపలికి ఒక కుక్క బై మిస్టేక్గా వచ్చింది. అది హాల్లో పోగానే చుట్టుపక్కల ఎక్కడ చూసినా మిర్రరే అనమాట. అదేమనుకుందంటే, ఈ రూమ్లో ఒకటే కుక్క లేదు, నాతో పాటు చాలా కుక్కలు ఉన్నాయని అనుకుంది అది. ఎందుకంటే మనిషి కన్నా ఇంటెలిజెంట్ కదా, అట్లనే ఆలోచిస్తుంది ఒక్కొక్కసారి అతిగా. సో అన్ని కుక్కలు ఉన్నాయని చెప్పేసి ఇది ఒకటేసారి షాక్ అయింది, ప్యానిక్ అయిపోయింది. తర్వాత ఇది ఏం చేసిందంటే ఒకసారి గట్టిగా అరిచింది. అన్ని కుక్కలు గట్టిగా అరిచినట్టు వినిపించినాయి ఆయనకి, ఎందుకంటే మిర్రర్ కదా దాని ప్రతిరూపం. మళ్ళీ ఇంకోసారి గట్టిగా అరిచింది, అన్ని కలిసి అరిచినాయి. అయ్యో ఇవి కలిసి నన్ను అటాక్ చేస్తాయేమో, ఇవి నా ముందులు రాకముందే నేనే అటాక్ చేస్తా అని చెప్పేసి మిర్రర్ దగ్గరికి ఒక్కొక్క దానికి వెళ్తుంది, గట్టిగా గుద్దుకుంటుంది. అది వచ్చి దీన్ని గుద్దుతుంది అనుకుంటుంది మిర్రర్లో, ఇంకో మిర్రర్కి వెళ్ళి గుద్దుకుంటుంది, అది వచ్చి దీన్ని, అట్లా గుద్దుకొని ఫైనల్గా ఆ కుక్క చచ్చిపోయింది. సేమ్ మనుషులు కూడా అంతే అనమాట. కొంతమంది మనుషులను చూడంగానే
వీళ్ళు ఎందుకో నాకు బిజినెస్ చేసినట్టు అనిపిస్తలే అంటే వీళ్ళ ప్రతిరూపం ఏదైతే ఉందో నెగిటివిటీ వాళ్ళ లోపల చూసుకుంటారు. కొంతమంది కస్టమర్ని చూడగానే వీళ్ళు నాకు కొంటట్టు అనిపిస్తలేరు, వీళ్ళు ఎందుకో తేడా కొడుతున్నారు నాకు అంటే వీళ్ళు లోపల ఏదైతే నెగిటివ్ థింకింగ్ ఉందో కస్టమర్ లోపలే చూస్తున్నారు. అంటే ఎంతసేపు మన లోపల ఎలాంటి ఆలోచనలు క్యారీ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని ప్రపంచాన్ని చూస్తున్నాం, దాన్ని బేస్ చేసుకొని టీంని చూస్తున్నాం, దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ని చూస్తున్నాం, అల్టిమేట్గా దాన్ని బేస్ చేసుకొని కంపెనీని కూడా చూస్తున్నాం ఈరోజు. కానీ ప్రాబ్లం ఎక్కడ కూడా బయట లేదు, అది మన లోపలనే ఉంది అనేది రియలైజ్ అవ్వట్లేదు. అందుకోసమే ఈరోజు మీ యాక్షన్ ఏవైతే ఉందో నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని ఉందనుకోండి, ఆబ్వియస్లీ తిరిగి నెగిటివ్ వస్తుంది. ఒకవేళ మీరు లో క్వాలిటీ పీపుల్తోని మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, లో క్వాలిటీ పీపుల్ వచ్చి మిమ్మల్ని చీట్ చేస్తారు. ఒకవేళ మీరు పూర్ బిహేవియర్ ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని కొంతమంది మిమ్మల్ని అలానే ట్రీట్ చేస్తారు. ఒకవేళ లో క్వాలిటీ బుక్స్ చదువుతున్నారు అనుకోండి, దాని దగ్గర లో క్వాలిటీ థాట్స్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో అందుకోసమే డిజైన్ యువర్ లైఫ్ త్రూ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ చాయిసెస్. ఇది చేంజ్ చేసుకోవాలి ఈ రోజు నుంచి. అంటే చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్, చేంజ్ యువర్ చాయిసెస్, చేంజ్ యువర్ యాక్షన్స్, చేంజ్ యువర్ అల్టిమేట్లీ సరౌండింగ్ పీపుల్. మొహమ్మద్ అలీ ఏం చెప్తున్నాడంటే, రోజు మిర్రర్లో నేను ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని చెప్పేసి చెప్పుకుంటా. నేను ఏది గ్రేటెస్ట్ బాక్సర్ కాకముందే నాకు నేను అట్లాంటి అఫర్మేషన్స్ ఇస్తున్నా. అందుకోసం ఈరోజు గ్రేటెస్ట్ బాక్సర్ అయినా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనతోని మనం ఏదైతే మాట్లాడుతున్నామో లోపల దాన్ని బట్టే మనం యాక్షన్లో తీసుకుంటున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమంది లోపల నాకు అంత సీన్లేమో, నాకు అంత కాదేమో, ఇవి చాలా ఎక్కువ మంది చేస్తారు, ఇది మనతో కాదేమో, ఇవన్నీ లోపల మనం మాట్లాడుకుంటున్నాం మనతో మనం. దానివల్లనే మన ఆలోచనలు తగ్గట్టు బయట యాక్షన్స్ అనేది ఉంటున్నాయి. సో అందుకోసమే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వెన్ యూ చేంజ్ యువర్ థాట్స్, వెన్ యూ చేంజ్ యువర్ లెన్స్, వెన్ యూ చేంజ్ యువర్ మిర్రర్. ముందల కనిపించే ఆ మిర్రర్ చేంజ్ చేస్తే మారుతాయి. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఇక్కడ నుంచి నేను లాస్ట్ 15 నిమిషాలు మాత్రమే తీసుకుంటా, 2 చేతులు జోడించి చెప్తున్నా. నేను అప్పటి నుంచి ఏమిన్నారో ఏమిన్నదో అనవసరం. ఇంకొక 15 నిమిషాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హాల్లో నుంచి బయట కాలు పెట్టకండి, పెడితే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు. 15 నిమిషాలు ఇలా అయిపోతుంది. బిఫోర్ ఆ 15 నిమిషాలు నేను స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి కూర్చొని కింద చైర్ అనేది చాలా వేడైపోయింది. కొంచెం నించోండి, ఒకసారి ఫాస్ట్గా నించోండి. 2 చేతులు పైకి, కొంచెం బాడీ లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి, రైట్ సైడ్, బ్యాక్, డౌన్, రొటేట్, ఫ్రంట్ రొటేట్, కొంచెం ఇలా ఇలా. మీకోసం మీరు ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా, కమాన్. థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. రైట్, మనము కొంతమందితోని కొన్ని మాటలు అనేది వింటాం. ఆ మాటలు అనేది కొంతమంది చెప్పి వెళ్ళిపోతారు, కానీ దాని ప్రభావం మనకు మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. అట్లాంటి ఇంపాక్ట్ వాళ్ళు క్రియేట్ చేసి వెళ్తారు. ఇది రెండో కారణంలో చెప్పాలనంటే, మనం కొంతమందికి కొన్ని సలహాలు అనేది ఇస్తాం, అది ఒకటేసారి ఇస్తాం, అది తీసుకుంటారా తీసుకోరా అది వాళ్ళ విషయం. కొంతమంది తీసుకోరు, తర్వాత రియల్ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకోవడం కరెక్టే కదా వాళ్ళు అప్పుడు చెప్పారు అని. ఒకరోజు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కేటగిరీలో ఉన్న వ్యక్తి రోడ్ పైన కార్లో అనేది వెళ్తున్నాడు అనమాట. ఆ కార్లో వెళ్తుంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో పిట్టలు కట్టుకున్న ఒక గూడు కనిపించింది అనమాట. చాలా నచ్చింది. అలా వైఫ్ ఏమన్నదంటే వాళ్ళ హస్బెండ్తో, ఏమంటే నాకు అది కావాలి, ఇంట్లో మంచి డెకరేట్ చేస్తా, దాని చుట్టుపక్కల డెకరేషన్ చేస్తాను. అలా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అలా డ్రైవర్కి చెప్పిండి అనమాట, అరే బాబు కొంచెం కార్ పక్క కాపండి, పోయి ఆ పిట్టల గూడు ఉంది కదా అది తీసుకొని రాపో, చెట్టు పైన ఉంది అని పోయిండు. అదేమో హైట్ ఉంది, ఎక్కనిక చాలా కష్టంగా ఉంది. ఈయన కొంచెం ఎక్కనిక ట్రై చేసిన డ్రైవరు ఎక్కలేకపోయాడు, కింద పడ్డాడు అనమాట. సో ఆ పక్క నుంచి గొర్రెలు కాసుకున్నాడు, అక్కడి నుంచి పోతున్నాడు అనమాట. ఏ బాబు కరా, ఇగో ఈ పిట్టలు ఏదైతే కట్టుకుంది కదా గూడు, అది నాకు కొంచెం చెట్టుపైకి ఎక్కేసి తెంపి నాకు ఇచ్చేసాయి, మా మేడం అడుగుతుంది తీసుకోపోవాలి. ఆయన అన్నాడు, నేను తెంపా. అరే తెంపరా బాబు, ఎందుకంటే చేస్తున్నాడు, నేను తెంపా సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు వాడు. మళ్ళీ గొర్రెలు కాసుకుంటుంటే, బాబు ఎక్స్క్యూజ్ మీ అన్నా ప్లీజ్ కదా కొంచెం తెంపి రాదు, నేను తెంప సార్. సరే పోనీ 50 రూపాయలు ఇస్తా, తెంపు, మీ డబ్బులు మీ దగ్గరనే పెట్టుకోండి, నేను తెంపా అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ విషయం సీన్ అంతా కూడా కార్లో కూర్చొని ఆ ఐఏఎస్ ఆఫీసర్ చూస్తున్నాడు అనమాట. దిగేసి వచ్చిండు ఆయన. ఏమైంది బాబు అంటే, సరే వాడు డబ్బులు ఇస్తానో కూడా వాడు తెంపలేడు సార్, అది హైట్ ఉంది, వాడు మాత్రం ఎక్కగలుగుతాడు. సరే నేను రిక్వెస్ట్ చేస్తాను నానా, ఎక్స్క్యూజ్ మీ సరే బాబు, అది ఏదైతే ఉంది కదా మా వైఫ్కి చాలా ఇష్టము, కొంచెం అది నాకు తెంపియావా, 1000 రూపాయలు ఇస్తా నీకు.
సార్ మీరు 1000 రూపాయలు కాదు 5000 ఇప్పించినా కూడా నేను తెంప సార్. ఎందుకు బాబు? ఇప్పుడు ఆ బాబు ఎవరైతే మోరల్ ఇప్పుడు చెప్పిండో ఆ మోరల్ అనేది ఈ స్టోరీకి కూడా సంబంధించింది, మన లైఫ్కి కూడా సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ మోరల్. ఆ బాబు ఏమన్నాడంటే, సార్ ఆ పక్షులు ఏవైతే ఆ గూడు అనేది కట్టుకున్నాయి కష్టపడి, నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు, పొద్దున్నే అవి బయలుదేరుతాయి సార్ పిల్లలతోని. మళ్ళా సాయంత్రంకి తిరిగి వస్తే ఒక ఆశతోని నా ఇల్లు అక్కడ ఉంది, ఆ ఇంట్లో పోయి నేను ఉండాలని ఇప్పుడు నేను తెంపి మీకు ఇచ్చేసేస్తే ఆ ఇల్లుని నేను దాని నమ్మకాన్ని 2 కూడా కొలగొట్టేసినట్టుగా సార్, నాకు ఇప్పుడు ఇష్టం లేదు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇనంగానే ఐఏఎస్ ఆఫీసర్ మైండ్ బ్లాక్ అయిపోయింది. వీడు గొర్రెలు కాస్టోడు, చదువుకోలేదు, అయినా కూడా అంత జీవితానికి సరిపోయే మెసేజ్ నాకు ఇచ్చిండు. నేను ఇంతగానం చదువుకున్నా, నాకు ఎక్కడ ఉపయోగపడ్డది, నా చదువుకున్న చదువు ఈ కామన్ సెన్స్ కూడా నేను అర్థం చేసుకోలేకపోయానే అని ఫీల్ అయిపోయాడు. సింపుల్. ఈరోజు మనం కూడా మన జీవితంలో ఎంత చదువుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎదిగినాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఏజ్లో కూడా ఎదిగినాం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, ఎంత సంపాదించడం అనేది ఇంపార్టెంట్ కాదు. కామన్ సెన్స్ కనుక లేకపోతే అవన్నీ వేస్ట్. బేసిక్ కామన్ సెన్స్ ఈరోజు కస్టమర్స్కి మనం ఎలా చూసుకుంటున్నాం, బేసిక్ కామన్ సెన్స్ ఈరోజు టీమ్ మెంబర్స్కి మనం ఎలా చూసుకుంటున్నాం, బేసిక్ కామన్ సెన్స్ ఈరోజు మన ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏం చూసుకుంటున్నాం. ఈరోజు ఎదిగే ప్రాసెస్లో చాలామంది కామన్ సెన్స్ అనే సెన్స్ కూడా మర్చిపోయి బతుకుతున్నారు అనమాట. ఇంకెన్ని రోజులు ఇలా? కనీసం ఇప్పుడన్నా కామన్ సెన్స్తోని మన చుట్టుపక్కల వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఏదైతే చెయ్యాలో అది ఎంత ప్రేమతోని, ఎంత జస్టిఫికేషన్తోని మనం చేస్తున్నాం. ఈరోజు ఆ పర్సన్ ఎన్నో సంవత్సరాల నుంచి గూడు కట్టుకుంటున్నాడు సార్, అంటే పిట్టలు అవి మనం తీసుకోవద్దు సార్, అలా చేయొద్దన్న. ఈరోజు మనం నమ్ముకునే మన కస్టమర్స్ కూడా ఎన్నో సంవత్సరాలు రూపాయి కూడు పెట్టుకొని వాళ్ళు మన దగ్గర ప్లాట్ కొనడానికి వస్తే, వాళ్ళ డ్రీమ్ మన దగ్గర కొనడానికి వస్తే, మనము చిన్న చిన్న కామన్ సెన్స్తో కూడుకున్న పనులు ఏవైతే చేయాల్సిన చేయలేకపోతే వాళ్ళు కూడా ఎంత ఫీల్ అవుతుండొచ్చు. అంతే. ఆ కామన్ సెన్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు మీకు కామన్ సెన్స్ ఉంది, నేను ఏ కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు కొంతమంది టీము వాళ్ళ జాబులు వదిలేసి, వాళ్ళ బిజినెస్లు వదిలేసి ఒక కంపెనీ అనేది సరెండర్ అయ్యారు, ఒక లీడర్స్ని నమ్ముకొని ఆ లీడర్స్లు ఏ రకంగా అయితే వాళ్ళని చూసుకోవాలో చిన్న చిన్న కామన్ సెన్స్ లేకుండా ఆ కిందున్న టీంని మోసం చేస్తే, అంటే వాళ్ళ ఇల్లును కూడా కూడగొట్టేస్తే ఇది ఎక్కడ న్యాయం మరి? ఇది నేను ఏం మాట్లాడుతున్నా మీ మనసుకి తెలుసు, నేను చెప్పట్లేదు, కొన్ని ఆపేస్తున్నా అక్కడ బౌండరీస్తో. సో అందుకోసం మీ అందరికీ రికమెండ్ ఏం చేస్తున్నా అంటే, దయచేసి కామన్ సెన్స్ అనేది భగవంతుడు అనేది ఈ భూమి పైన ఎన్నో జంతువులు ఉంటే ఒక పెద్ద జంతువుకి ఇచ్చిండు మనిషికి, కానీ ఆ మనిషే ఈరోజు ఆ కామన్ సెన్స్ ఇచ్చినా కూడా దాన్ని యూజ్ చేయలేకపోతున్నాం డైలీ లైఫ్లో. అంటే ఆయన నమ్మకంతో ఒకటి ఇస్తే మనమే ఆయననే హట్ చేస్తున్నాం పొద్దున్న దాకా ఉండి. ఇప్పటికైనా ఆలోచించి కామన్ సెన్స్తో కూడుకొని మీరు ఆలోచించి డిసిజన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. క్లాప్స్ కొట్టండి ఒకసారి ఆ పర్సన్కి. రెండోది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనం ఎంతసేపు ఒక చూపుడు వేలు చూపిస్తున్నాం అనమాట. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వారు మారాలి. ఈ చూపుడు వేలు ఇక్కడ తీసుకొస్తే నేను మారితే నా దేశమే మారిపోతుంది, నా వైఫే మారిపోతుంది, నా పిల్లలే మారిపోతారు, నా టీం మెంబర్సే మారిపోతారు, నేను చూసే వాళ్ళందరూ కూడా మారిపోతారు. మార్పు ఎప్పుడే కానీ ఎదుటి వాళ్ళ లోపల లేదు, ఆ మార్పు అనేది మన లోపల ఉంది, మనతోనే స్టార్ట్ అవుతుంది అది. కానీ అది గ్రహిస్తలేం మనం. ఈరోజు మనము దారి మంచి లేదని చెప్పేసి కార్పెట్ వేసుకొని పోతున్నాం మనం. ఆ కార్పెట్స్ వేసుకొని పోయే బదులు చెప్పులు మంచిగా వేసుకుంటే ఎంత గలీజ్గా ఉన్నా కూడా దారి, చెప్పులు అనేది సేఫ్గా ఉన్నాయి కాబట్టి అంత కూడా మంచిగా అయిపోతుంది. ఆ చెప్పులు ఇస్ నథింగ్ బట్ ఎదుటి వాళ్ళ లోపల నెగిటివిటీ చూసే కన్నా మన మైండ్కి అనేది ఒక మంచితనం అనే ఒక సెన్స్ ఉండాలి, అది లేదు ఈరోజు. దానికి ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్ చాలా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ పిల్లలను తీసుకొని కార్ షోరూమ్కి వెళ్ళారు, వాళ్ళ డ్రీమ్ కార్ అనేది కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళ దగ్గర కొంచెం ప్రాసెస్ అనమాట, ఆ కార్ని వాళ్ళ ఏదైతే దేవుడిని పూజిస్తారో అక్కడికి వెళ్ళి గుడి దగ్గర పూజ చేయాలని. సో ఆ గుడి ఇంకా కొంత దూరంలో ఉంటే అప్పుడే అక్కడ సిగ్నల్ పడ్డదని చెప్పేసి ఆగారు. వర్షం అనేది చాలా పడ్డది, తుఫాన్ గాలి వచ్చేసింది, కొత్త కార్ పైన చెట్టు పడ్డది, మొత్తం అనేది కార్ డ్యామేజ్ అయిపోయింది. అందరు ఫీల్ అవుతున్నారు, కొత్త కారు ఏమైపోయిందో గిట్ల అయిపోయిందని అందరు చుట్టుపక్కల వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక చెట్టుని పక్కకు లేపి ఆ ఏదైతే డ్యామేజ్ అయిన కార్ని అట్లనే ఇంటి దగ్గర తీసుకొని ఇంటి దగ్గర పోయేసరికి కాలనీ పీపుల్ అందరూ చూసేయో కొత్త కారు నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, గిట్ల అయిపోయింది అని చెప్పి స్టాక్ మాట్లాడుకుంటారు. ఇక ఈ పర్సన్ ఏం చేసిండు, ఏం మీద కాదు ఏం జరిగినా మన మంచిగా అని చెప్పేసి ఇన్సూరెన్స్ అప్లై చేస్తే మొత్తం కార్ రిపేర్ అయిపోయింది, మంచి కొత్త కార్ లాగా. మళ్ళీ కొన్ని నెలలు అయిన తర్వాత ఆ కార్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిండు,
అరే మనం ఆ రోజు గుడికి వెళ్ళాలనుకుని ఇట్లా అయిపోయింది, ఈసారి మనం ఆ గుడికి వెళ్దాం, పూజ చేపిస్తాం. వాళ్ళ ఇంట్లో మళ్ళీ షాక్, ఆ రోజుకి అట్లా పోతేనే ఇట్లా అయిపోయింది, మళ్ళీ ఎందుకు మా డాడీ ఇట్లా అంటున్నాడు గుడికి పోతా అని. భార్య కూడా షాక్. ఆయన కూడా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చిండు కాబట్టి, డాడీ ఆర్డర్ ఇచ్చిండు కాబట్టి కూసాలని కూర్చున్నారు వాళ్ళు. పోతప్పుడు మొత్తం లబో 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 లోపల డగ్ 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 డగ్. వీళ్ళు పోతుంటే అక్కడ ఉన్న కాలనీ పీపుల్ అంతా మాట్లాడుకోవడం, ఆ మాటలన్నీ వీళ్ళకి వినపడడం. అయ్యో మళ్ళీ ఒక కారు తీశారు, మళ్ళీ అదే కారు తీశారు, మళ్ళీ ఆ కారు తీసుకొని అదే గుడికి పోతున్నారు, మళ్ళీ అదే జరుగుతుంది అని అందరూ మాట్లాడుకుంటే కారు ఆపండి, దిగిండి, అందరూ నిలుచుకురా. ఎందుకు అంతగానో మాట్లాడుకుంటున్నా? నేనే సమాధానం ఇస్తా. నేను అంత యాక్సిడెంట్ జరిగినా కూడా గదే కార్లో పోతున్నా కదా, మళ్ళీ అక్కడ సైడే పోతున్నా కదా, మళ్ళీ అదే గుడికి పోతున్నా కదా, ఇదే కదా మీ డౌట్. ఇంత డ్యామేజ్ చేసిన కార్లో పోతున్నా అని గుర్తుపెట్టుకోండి, అది డ్యామేజ్ చేయలే, మమ్మల్ని కాపాడింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ మా కార్ లేకపోతే మేము బైక్ పైన ఉండుంటే మొత్తం ఆ చెట్టు మా పైన పడి నా భార్య నా పిల్లలందరం కూడా మేము చచ్చిపోయేవాళ్ళం. ఆ కార్లు ఉన్నాం కాబట్టే మేము సేఫ్గా ఉన్నాం, కారు మమ్మల్ని కాపాడింది, అది బ్లేమ్ తీసుకొని. అట్లాంటి కారు ఏదైతే కాపాడిందో ఆ రోజు మాకు, దానికి గ్రాటిట్యూడ్ చూపెట్టడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. మనస్ఫూర్తిగా దానికి గ్రాటిట్యూడ్ చూపిస్తా, మనస్ఫూర్తిగా దాన్ని తీసుకెళ్ళి నేను పూజ చేపిస్తాను. ఎందుకంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని కాపాడాడు కార్ ద్వారా. ప్రతి దాంట్లో పాజిటివ్ అనేది ఆ పర్సన్ అనేది వెతికాడు, అందుకోసం ముంగడికి అనేది జీవితం వెళ్తుంది. ఈరోజు మనం ఎక్కడ పాజిటివ్ వెతుకుతున్నాం? మనం ఎంతమంది వ్యక్తుల లోపల పాజిటివ్ వెతుకుతున్నాం? మనం ఎన్ని సిచ్యువేషన్లో పాజిటివ్ వెతుకుతున్నాం? మనం ఎవరైనా కస్టమర్ అనేది ఒక ప్లాట్ కొంటలేడనంటే ఆ కస్టమర్ కొనకపోవడానికి రీజన్స్ చెప్తే ప్రతి కస్టమర్ని అదే రీజన్స్ని బేస్ చేసుకొని చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఏదైనా టీం మెంబర్స్ వచ్చేసి మిమ్మల్ని మోసం చేసిపోతే ఇంకా నెక్స్ట్ టీం వచ్చిన వాళ్ళందరినీ కూడా అదే పర్సెప్షన్తో చూస్తే ఎంతవరకు కరెక్ట్? ఇది లైఫ్లో ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని ఇంకా రూట్ నుంచి పోకపోవడమో, ఆ కొంతమంది వ్యక్తులతో మాట్లాడకపోవడమో ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మనం చూసే విధానం ఇంకెప్పుడు మారుతుంది. మనం ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో మన మంచికే, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మన మంచికే, రాబోయే టైంలో ఏదైతే జరగబోతుందో అది కూడా మనం మంచికే అనుకున్నప్పుడే మన లైఫ్ ముంగడికి వెళ్తాం, సక్సెస్ అనేది చూడగలుగుతాం. హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లాస్ట్ స్టోరీ, దీని తర్వాత 10 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. నేను 10 కాదు 5 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. జాగ్రత్త, నాతో పాటు ఉండండి. నాతో పాటు ఉన్నారా? ఎస్. ఈ భూమి పైన చాలామంది అంటుంటారనమాట, భూమి అనేది అంతులేంది, దాన్ని ఎప్పుడు కూడా వెలగట్టలేం. దాంతోపాటు ఆకాశం కూడా అంతులేంది, దాన్ని ఎప్పుడు కూడా వెలగట్టలేం. ఈ రెండిటి కన్నా మించి అమ్మ ప్రేమ ఎప్పుడు కూడా వెలగట్టలేం. అంతకు మించి ఒక ఆథర్ చాలా సక్సెస్ఫుల్ అయ్యండి బుక్స్ రాసి, ఫైనల్గా ఒక బుక్ రాస్తున్నాడు తన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఆ బుక్లో ఏం రాస్తున్నాడంటే, నాకు ఒక తల్లి ఉండేది, తనకు ఒక కన్ను లేదు, బ్యాక్ బోన్ కూడా కొంచెం తనకి విరిగి కొంచెం బెండ్ అయి నడుస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఆ తల్లి ఎవరైతే ఉన్నారో నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి నన్ను పెంచేసి, దాని తర్వాత జాబ్ వచ్చేటట్టు కూడా చేసి, దాని తర్వాత నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి నాకు పిల్లలు కూడా వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే నా భార్య వచ్చిందో, నా పిల్లలు వచ్చారో, వాళ్ళిద్దరు కూడా నా తల్లిని చూసి అసహించుకుంటున్నారు, రోజు కూడా తిడుతున్నారు. అవన్నీ కూడా నేను వినలేకపోతున్నా, ఇంకో సైడ్ నేను ఏం అనలేకపోతున్నా. కొన్నిసార్లు నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ ముంగడ నా తల్లి నడుస్తుంటే నా కొడుకు వచ్చేసి నా తల్లిని తిడుతుండే, ఓ అమ్మ లోపలిగా వికారంగా ఉంది, ఒక కన్ను లేదు, అండ్ ముసలామేవి ఇంకోటి ఇట్లా వంగి వంగి నడుస్తుంటే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు, వాళ్ళంతా అవమానిస్తున్నారు, వాళ్ళ ముంగడ నా పరువు పోతుంది, లోపలికో ఎన్నిసార్లు చెప్పాలి నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు బయటికి రావద్దని. ఆ మాటలు నా కొడుకు నా తల్లిని అంటున్నప్పుడు కూడా నాకు చాలా బాధేసింది. నా కొడుకును కూడా ఏమనలేకపోతున్నాను విన్నాను. ఇట్లా తల్లి భరించి 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 కొన్ని రోజుల తర్వాత వచ్చి చెప్తుంది ఒకరోజు, నా కొడుకు అక్కడ కూర్చున్నాడు, నా భార్య అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. నా తల్లి వచ్చి ఏమంటుందంటే, అరే బిడ్డ, ఊర్లో మనకు ఇల్లు ఉంది, అక్కడ మామయ్య ఉన్నాడు కదరా, అక్కడికి వెళ్తా నేను, అక్కడికి వెళ్ళి అక్కడ నేను ఉంటా, నేను ఎందుకు మీకు ఇబ్బంది పెట్టాలి? కరెక్ట్ అమ్మా, నేను కూడా ఆలోచిస్తున్నా అది అనేసరికి నా కొడుకు నా భార్య అందుకు రోష్, కరెక్టే అత్తగారు, మేము మంచి డిసిషన్ తీసుకుని లైఫ్లో ఎంత మంచి డిసిషన్ ఇప్పటివరకు మేము ఉంచాలి అని వాళ్ళు తెగ కౌంటర్లు వేసేసి మా తల్లిని మొత్తం కూడా దగ్గరుండి సర్దించి మరీ పోయి డ్రాప్ చేసి రమ్మన్నాను. నేను పోయి తల్లిని డ్రాప్ చేసిన. కొన్ని రోజుల తర్వాత నా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా బాగున్నారు. నా తల్లి మాత్రం ఆ విలేజ్లోనే ఉంది. ఒక వారం తర్వాత యుఎస్ నుంచి మా తాతగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏదిరా అమ్మేది అని అన్నాడు.
అమ్మ ఇగో ఇట్లా జరిగింది ఇన్సిడెంట్స్, అందుకోసమే ఊర్లో అనేది మామయ్య దగ్గర వదిలేసి వచ్చిన. అరే ఎంత పెద్ద తప్పు చేసినావురా నువ్వు. ఆ ఆ తల్లి నీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేసింది, ఎంతగానో నిన్ను చూసుకుంది, ఎట్లా నీకు పెంచింది, నీకు తెలియదా? అలాంటి తల్లిని నువ్వు అక్కడ వదిలేసి వస్తావా? చల్ నడు అని చెప్పేసి నన్ను తీసుకొని మా తాతగారు అనేది విలేజ్కి తీసుకెళ్ళండి. విలేజ్కి తీసుకెళ్లేసరికి తల్లి అనేది ఆరోగ్యంగా ఉంటుంది అంటే బెడ్ పైన చావు బతుకులతో కొట్టుకుంటుంది. అరే చూడరా నీ తల్లి ఎట్లా పరిస్థితుల్లో ఉంది, ఈ తల్లిని ఇక్కడ నీకు తీసుకొని వదిలేస్తావా నువ్వు, ఎందుకు ఇట్లా వదిలేసినావు? అప్పుడు కూడా చావు బతుకులు ఉన్న ఆ బెడ్ పైన ఉన్న తల్లి, నా బిడ్డని ఏమనకు, నా ఇష్టపూర్వకంగా ఇడికొచ్చాను, వాని తప్పు ఇందులో ఏమీ లేదని ఆ మూమెంట్లో కూడా నా తల్లి నన్ను ఆడ కాపాడుతుంది. అరే నీ తల్లి వెన్నుబొక్క ఇరగడానికి అండ్ ఆ వెన్నుబొక్క వెనకాల నేరో ఏదైతే ఉంటుందో అది బోన్ నేరో లేకపోవడానికి అండ్ దాని తర్వాత ఒక కన్ను పోవడానికి కారణం ఏంటో తెలుసారా? దానికి కారణం ఒకటే సింపుల్. కెన్ వి హ్యావ్ ద ఎల్ఈడి? దానికి కారణం ఒకటే సింపుల్. ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైతే చిన్నప్పుడు మెట్లు అనేది ఎక్కుతుంటే నువ్వు జారి కింద పడ్డావు, కింద పడంగానే నీ ఒక కన్ను పోయింది, నీ బోన్ యారో ఏదైతే ఉందో అది కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడే నీ తల్లి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హాస్పిటల్లో డాక్టర్కి చెప్పి కన్విన్స్ చేసి తన కన్ను తీసి నీకు పెట్టింది, తన బోన్ యారో తీసి నీకు హెల్ప్ చేసింది. నువ్వు అందుకోసం ఈరోజు హ్యాపీగా బతకగలుగుతున్నావు. కనీసం ఇప్పటికన్నా మేలుకోరా. ఏ తల్లినైతే ఇన్ని రోజులు నువ్వు చీదరించుకున్నావు, నీ భార్య చీదరించుకుని, నీ పిల్లలు చీదరించుకున్నావు, అలాంటి తల్లి వల్లనే ఈరోజు నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు. ఎందుకంటే ఆస్తి కూడా నీ పేరు మీద మొత్తం రాసేసింది. సేమ్ మనం కూడా మనందరం ఏం చేస్తున్నాం ఈరోజు నిజ జీవితంలో అంటే, మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా సందర్భాల్లో ముఖం పట్టుకొని కూడా అడిగినావు, నువ్వు నాకేం చేసినావు, నువ్వు నాకేమిచ్చినావు, ఈరోజు నా లైఫ్ ఎంత బాగుండాలి, నువ్వు ఏ కాలేజీలో ఏ స్కూల్లో నన్ను చదివించినావు అని ఎన్నోసార్లు మనం చాలా సందర్భాల్లో తిట్టినాం, హర్ట్ చేసినాం. ఇల్లు లేని వాళ్ళకి అడిగిన ఇల్లు వాల్యూ తెలుస్తుంది, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళకే అడిగితే తల్లిదండ్రుల వాల్యూ ఏంటో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. బిజినెస్లో కొన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా కన్న తల్లిని ఈరోజు అంటే కన్న తల్లిదండ్రులని ఈరోజు సంతోషంగా ఉండేటట్టు చూసుకోకపోతే అన్ని కోట్లు నీళ్ళలో పోసినట్టే లెక్క. వాళ్ళ ఆశీస్సులు జీవితాంతం మనకు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు లేనిది ఎన్ని బొనాంజాలు, ఎన్ని వరల్డ్ టూర్లు, ఎంత బిజినెస్ చేసినా కూడా అది జీరో. భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేయలేడు. వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఏ కస్టమర్ ఎప్పుడో సైట్ విజిట్ చేసిండు మళ్ళీ మీకు ఫోన్ చేసి నేను కొంటున్నా అని ముందర నుంచి వస్తాడు. ఎందుకు కొంటున్నాడు అంటే వాళ్ళ ఆశీస్సులు నీకు ఉన్నాయి కాబట్టి. ప్రతి కస్టమర్ని పట్టుకుంటే డీల్ క్లోజ్ అవుతుంది. ప్రతి టీం మెంబరు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మీకు అందరి దగ్గరుండి లైఫ్ లాంగ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో పాటు ఉన్నాయి కాబట్టి. అందుకోసమే తల్లిదండ్రులని అండ్ భార్య పిల్లని ఎప్పుడు ఏ సందర్భాల్లో కూడా దయచేసి హర్ట్ చేయకండి. ఒకవేళ హర్ట్ చేశారనుకోండి వాళ్ళు మీతోని లైఫ్ లాంగ్ అనేది ఉండరు. ఉండకపోతే చాలా కష్టమవుతుంది. అగ్రీ చేస్తున్నారా లేదా? థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఇక్కడ నుంచి 2 minutes మాత్రమే. 2 minutes మీ జీవితంలో మర్చిపోండి. 2 minutes ఇస్తా. నాతో పాటు ఉన్నారా ఇప్పుడు ప్లీజ్? యా 2 minutes. కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ చేయాలి నాకు. ఓకే స్టార్ట్. ఓకే సో నౌ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు బయటకు కాల్ పెడతారు, వెళ్ళి మీ గోల్స్ పైన, మీ డ్రీమ్స్ పైన, మీ బొనన్సస్ పైన మీరు పని చేస్తారు. ఆ పని చేసే ప్రాసెస్లో మీ అందరి లోపల ఒక యాటిట్యూడ్ ఉండాలి. దాని పేరే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఏం యాటిట్యూడ్? నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. వాట్ ఈస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్? భగవంతుడు ఎవరైతే ఉన్నారో చాలా ఇంటెలిజెంట్ అనమాట. మనం ఎంత పెద్ద గోల్స్ పెట్టుకుంటే అంత మన పైన ప్రెషర్ పెడతాడు. ఎగ్జాంపుల్ ఎలా పెడతాడంటే స్ప్రింగ్ పైన ప్రెషర్ పెట్టినట్టు పెడతాడు. స్ప్రింగ్ తెలిసే ఎట్లుంటుందో ప్రెస్. ఆ స్ప్రింగ్ పైన ప్రెషర్ పెడుతున్నాడు అంటే మీ పైన ప్రెషర్ పెడుతున్నాడు. సడన్గా స్ప్రింగ్ని ప్రెస్ చేసి వదిలేస్తే ఎట్లుంటుంది? జంప్. మీ పైన కూడా ప్రెషర్ పెడుతుంటారు. ఒక్కసారి వదిలేగానే సక్సెస్ అవుతారు. కానీ మీరు జీవితాంతం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద గోల్స్ పెట్టుకుంటే అంత ప్రెషర్. ఇది ఆయన రూల్. ఆ ప్రెషర్ వస్తుంటే మీ లోపల ఒకటే ఫీలింగ్ ఉండాలి, భగవంతుడా నువ్వు ఎంత ప్రెషర్ పెడతావు పెట్టేవాడు అలసిపోవాలి, తీసుకునేవాడు కాదు. ఆఖరికి మీ లోపల ఫీలింగ్ ఎలా ఉండాలనంటే భగవంతుడు ప్రెషర్ పెట్టి ఆయన అలసిపోయి తదాస్తు నీకు సక్సెస్ చేస్తున్నా పో అని ఆయన సరెండర్ అవ్వాలి. అంతేగాని మనం సరెండర్ అవ్వద్దు. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత
మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రిక్వెస్ట్ ఏంటి అనంటే, వై రీజన్ అనేది స్ట్రాంగ్ చేసుకొని బయట కాలు పెట్టండి. నో, వాట్ ఈస్ వై రీజన్? ఎంతమంది మలేషియా టూర్కి వెళ్ళాలనుకుంటున్నారు? అచీవ్డ్. సరే, ఎంతమంది బొనాజా నంబర్ 1 కార్ అచీవ్ చేయాలనుకుంటున్నారు? బొనాజా నంబర్ 2. ఎంతమంది రాబోయే నెక్స్ట్ 3 monthsలోనే ఒక టార్గెట్ తీసుకొని దాన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ చేయాలనుకునే కోరిక, గోల్స్. ఈ కోరికలు, ఈ గోల్స్ రియల్ లైఫ్లోకి ఫుల్ఫిల్ కావాలంటే వెనకాల వై రీజన్ ఉండాలి, స్ట్రాంగ్ వై రీజన్. ఎప్పటి వరకు అయితే ఆ వై రీజన్ అనేది ఉండదో అప్పటి వరకు అనేది ఆ గోల్స్ అనేది మనం అచీవ్ చేయం. ఆ వై రీజన్ అనేది ఏర్పరచుకోవాలి మనం. ఆ వై రీజన్ అనేది ఎలా ఉంటుంది చూడండి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఒక పర్సన్ ఉన్నాడు, రన్నింగ్ రేస్ ఉంది అక్కడ. ఆ పర్సన్ ఆ రన్నింగ్ రేస్లో 20 సంవత్సరాల నుంచి గోల్ పెట్టుకున్నాడు గెలవాలని. ఎన్ని సంవత్సరాలు ప్లీజ్? 20 సంవత్సరాలు. ఎందుకంటే ఆ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు అతను ఛాన్స్ దొరకలే. 20 సంవత్సరాల తర్వాత దొరికింది. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ కొట్టాలి. 1992 రేస్ మొదలైంది. పరిగెత్తున్నాడు, ఏడికైతే ఆడికి బెస్ట్ ఇవ్వాలని పరిగెత్తున్నాడు. 400 meters రేస్. ఆ పర్సన్ కి ఇంకొక 100 meters రేస్ ఫినిష్ చేస్తే గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ కాలు పట్టేసుకుంది, కింద కూర్చున్నాడు. అండ్ మైండ్ లో ఒకటే నడుస్తుంది, 20 సంవత్సరాల కష్టం. ఏదో 1-2 రోజుల కష్టం కాదు, 20 సంవత్సరాల కష్టం ఆగిపోయింది. ఇరవై సంవత్సరాల కష్టం ఆగిపోయింది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒక జర్నీలో పోతున్నప్పుడు పడడం ఓటమి కాదు, పడ్డ తర్వాత లేసిపోకపోతే ఓటమి. అంత పెయిన్లో కూడా అతను అక్కడ స్ట్రక్ అయిపోయినాక కూడా, లొవ్వడానికి ఎనర్జీ లేకపోయినా కూడా, అయినా కూడా మనసులో నడుస్తుంది అనమాట అతనికి. ఏమని తెలుసా? ఏడికైతే ఆడికి గెలవాల్సిందే. లేచి మళ్ళీ పరిగెత్తున్నాడు. క్లాప్సా? నెవర్ గివ్ అప్. సడన్ గా ఇతను పెయిన్ చూసి ఆడియన్స్ లో నుంచి ఒక పర్సన్ ఇతన్ని ఆపడానికి వస్తున్నాడు. అతని పెయిన్ ని చూసి అక్కడ వెనకాల నుంచి ఆపడానికి వస్తున్నాడు. సెక్యూరిటీ గార్డ్ ఆపుతున్నా కూడా సెక్యూరిటీ గార్డ్ని పక్కకు జరిపి ఇతని దగ్గరకు వస్తున్నాడు. అతని పెయిన్ చూడలేక. అతను ఎవరో కాదు, అతని ఫాదర్. ఈరోజు మనం కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాం. ఒక కంపెనీ నమ్ముకొని ముంగడికి వెళ్తుంటే పడుతున్నాం. పడ్డప్పుడు కూడా మన భుజం పైన చేతేసి మనం మళ్ళీ ముంగడికి తీసుకెళ్తున్నాడు మన ఎండి సార్. అలానే వన్ మోర్ లీడర్ మన వేణుగోపాల్ సార్. మేమున్నాం మీ వెనకాల, నడురి, ఏడికైతే ఆడికి వస్తాం. వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు అలా, డాడీ వద్దు నాన్న, ఆపు, దా పోదాం, చాలా కష్టపడ్డావు. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? లేదు నాన్న, ఏడికైతే ఆడికి నేను రేస్ ఫినిష్ చేయాల్సిందే. అవునా, సరే అయితే నేను నీకు సపోర్ట్ చేస్తా, రేస్ ఫినిష్ చేద్దాం. ఆల్రెడీ గోల్డ్ మెడల్ విన్ అయిపోయారు, రేస్ ఫినిష్ అయిపోయింది. కానీ ఎవరైతే గోల్డ్ మెడల్ విన్ అయిపోయారో ఆడియన్స్ వాళ్ళ క్లాప్స్ కొట్టలే. వీళ్ళిద్దరు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ చూసి, వీళ్ళ కమిట్మెంట్ చూసి ఆడియన్స్ గ్రౌండ్లో 65,000 మెంబర్స్ స్టాండింగ్ ఒవేషన్ తోని వాళ్ళ క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేస్తున్నారు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. 65,000 స్టాండింగ్ ఒవేషన్. దానికి సింపుల్ ఒకటే రీజన్, వాళ్ళ వై రీజన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి. ఈరోజు మనం కూడా ఒక బొనాన్సా గోల్స్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేస్తాం. మీకు కూడా అట్లాంటివి ఎన్నో ఆటంకాలు వస్తాయి, కస్టమర్ నుంచి, టీం నుంచి, మార్కెట్ నుంచి ఎన్నో వస్తాయి. ఎన్నోసార్లు మిమ్మల్ని కింద పడేస్తారు. అయినా కూడా కింద పడేసిన తర్వాత ఆనే కూర్చుతారా? ఎస్ ఆర్ నో? నో. ఎందుకు? పడడం ఓటమి కాదు, పడ్డ తర్వాత లేసి ముంగడకూడకపోతే అది పెద్ద ఓటమి అవుతుంది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్.
వై రీజన్ పెట్టుకోండి ఈ రోజు నుంచి ఎందుకోసం బొనాన్జాలు అచీవ్ చేయాలని చెప్పేసి. 2011 వరల్డ్ కప్ టీం మనకు ఆ టైంలో ఒక కోచ్ ఇచ్చారనమాట. ఆయన పేరే గ్యారీ క్రిస్టియన్. ఆ కోచ్ ఏం చేసిండంటే అందరు ఇండియన్ ప్లేయర్స్ని రూమ్లో కూర్చోబెట్టేసి అడిగిండనమాట, అరే రాబోయే టైంలో వరల్డ్ కప్ రాబోతుంది, ఎందుకు సాధించాలి? ఒకళ్ళు లేసి చెప్తున్నాడు సాధిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఒకళ్ళు చెప్తున్నాడు సాధిస్తే చాలా కంపెనీస్ యాడ్స్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు. ఆయన కోచ్కి సిగ్గేస్తుంది, ఛీ ఇట్లాంటి రీజన్స్ చెప్పి ఇండియా వరల్డ్ కప్ ఏమి కొడుతుంది, ఫైర్ ఇచ్చే కిక్ ఇచ్చే రీజనే లేదు ఒక్కరి దగ్గర అని డిసప్పాయింట్ అవుతుంటే, అంత లోపలనే వెనకలున్న ఒక వ్యక్తి లేచి వచ్చి, సార్ మనం ఎందుకోసం వరల్డ్ కప్ కొట్టాలనంటే ఇండియాకి వరల్డ్ కప్ ఇవ్వాలని ఒక వ్యక్తి 25 సంవత్సరాల నుంచి అతను భుజం పైన డ్రీమ్ని క్యారీ చేస్తున్నాడు. అతనిది ఇది లాస్ట్ టోర్నమెంట్, దీని తర్వాత అతను రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. అతని కోసం మనం వరల్డ్ కప్ కొట్టాలి, అతను వై రీజను సచిన్ టెండూల్కర్ అని అన్నాడు. రెండోది, ఇండియా వరల్డ్ కప్ అంటే సెమీఫైనల్ ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతుంది, జనాల మైండ్లో ఇది ఫిక్స్ అయిపోయింది. ఈసారి ఇండియా ఫైనల్కి వస్తే కొట్టే తిడుతుంది, అది మనం కొట్టి చూపెట్టాలి అని అన్నాడు. ఒక లీడర్ చెప్పినట్టు కాదు, చెప్పినట్టు చేసి చూపించడోడే లీడర్. ఏదైతే లీడర్ ఆ రోజు చెప్పాడో వెనుకలో కూర్చొని వచ్చి ముంగడికి వచ్చి అదే లీడర్ చేసి చూపించాడు కూడా. ఎంఎస్ ధోని దగ్గర నుంచి 2 విషయాలు నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి. ఒకటి పేషెన్సీ తర్వాతనే సక్సెస్ వస్తుంది అని అతను తెలుసు. ఈరోజు మన దగ్గర లేనిది అతని దగ్గర ఉన్నది ఓపిక. నా కంపెనీ పట్ల ఓపిక లేదు, నా టీమ్ లీడర్స్ పట్ల ఓపిక లేదు, నా కస్టమర్స్ పట్ల ఓపిక లేదు. ఏమనంటే చాలు వేరే కంపెనీకి జంపు, ఇంట్లో కూర్చుంటారు. ఓపిక ఏడుంది ఈరోజు? రెండోది, ధోని టీమ్ లెవెల్కి టీసీ లాగా జాబ్ చేసేటప్పుడు ఇండియా టీంకి సెలెక్షన్స్కి అప్లై చేశాడు, టెస్ట్లు కూడా ఇచ్చాడు. ఫైనల్గా రేపు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ధోని సెలెక్ట్ అయ్యాడా లేడా అని చెప్పి. సెలెక్ట్ కాలే. ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బాధపడుతుంటే స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చిండు. ధోని నీకు సెలెక్ట్ కాలే, నీకు తెలుసా అంటే నాకు తెలుసు. నేను ఎందుకోసం సెలెక్ట్ కాలే అంటే నేను పడాల్సిన కష్టం సరిపోలేదు కాబట్టి ఇండియా టీంకి సెలెక్ట్ కాలే, ఇక్కడ నుంచి నా కష్టాన్ని పెంచుతా అన్నాడు. అండ్ ఈ స్వీట్ బాక్స్ ఎందుకు అనంటే ఈ డేని నా జన్మలకి నేను మర్చిపోదలుచుకోలేను, దీన్ని నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటాను, లైఫ్ లాంగ్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాను ఈ ఫస్ట్ డేని, అందుకోసం స్వీట్స్ తీసుకోండి అని అన్నాడు. ఈరోజు ఒక ప్లాట్ అమ్మకపోతే 2 ప్లాట్లు అమ్మకపోతే టీం మెంబర్స్ వదిలేసి వెళ్ళిపోతే ఎవరన్నా మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని ఎక్కడనో ఒక దగ్గర నేను పడాల్సిన కష్టం సరిపోలేదు కాబట్టి బిజినెస్ జరగలేదని అంటారా? అనర్. కస్టమర్ మంచోళ్ళు దొరకలే, టీం మెంబర్లు మంచోళ్ళు దొరకలే, మార్కెట్ డౌన్ ఉంది, గవర్నమెంట్ చేంజ్ అయింది అని పొద్దున్న దాకా అంటారు. కానీ ఎక్కడ కూడా నాకు అట్లాంటి నాలెడ్జ్ లేకుండా నేను సక్సెస్ఫుల్ కాలే అని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకున్నోడు నిజమైన గొప్ప లీడర్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయట కాలు పెడితే మీరు ఏదన్నా రికార్డ్స్ బ్రేక్ చేసి రేపు కంపెనీ స్టేజ్ పైన మీరు మలేషియాలో ఇంకా ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలని అనుకుంటే ఫైర్ ఉండాలి. ఫైర్ అంటే ఏంది? 2 చిలుకలు ఉన్నాయి, రేస్ పెట్టిన ఒక చిలుక ఫాస్ట్గా వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది. ఎందుకంటే చిలుక తోకకి మంట పెట్టిన. ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, ఏరోప్లేన్ కన్నా పైకి రాకెట్ వెళ్తుంది, ఎందుకంటే రాకెట్ కింద మంట ఉంటుంది. మంట ఏ రోజైతే మన జీవితంలో కూడా మంట అంటుకుంటుందో ఆ రోజు నుంచి మనం కూడా చరిత్రలు తిరిగి రాస్తాము. మంట అంటుకోవాలి. మంట అంటుకోలే అంట పెడతా. మంట అప్పుడే అంటుకోవాలి. ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు 25 రోజులు అక్కడ కష్టపడుతున్నారు, 325 రోజులు. మంట అప్పుడే అంటుకోవాలి. ఒక రెస్టారెంట్కి వెళ్తే మెనూ కార్డు తీసుకొని ఫస్ట్ రేట్లు చూసి ఆర్డర్ చేస్తారు, మంట అప్పుడే అంటుకోవాలి. ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఖరీదైన డ్రెస్ చూస్తారు, ప్రైస్ ట్యాగ్ చూసి పక్కన పెట్టేసి నార్మల్ డ్రెస్ కొనుక్కొని వెళ్తారు, మంట అప్పుడే అంటుకోవాలి. ఒక వైఫ్ని షాపింగ్ మాల్కి గోల్డ్ షాప్కి తీసుకెళ్తే వైఫ్ గోల్డ్ చూస్తుంది, మనం వైఫ్ని చూస్తాం. వైఫ్ గోల్డ్ని చూస్తుంది, మనం వైఫ్ని చూస్తాం. తర్వాత వైఫ్ మన ముఖం చూసి మా ఆయన దగ్గర డబ్బులు లేవు ఎందుకు అవమానించాలని తల కిందకి వేసుకొని ముఖం అక్కడి నుంచి పోతుంటే ఆ భార్య ముఖం చూసి మంట అంటుకోవాలి. పిల్లలు వచ్చి నాన్న నాకు అది ఇప్పి అంటే అది బాగాలేదు అంటారు, కానీ డబ్బులు జోబులో లేవని నిజం చెప్పరు చూడండి, అబద్ధం చెప్తున్నారు. మంట అప్పుడే అంటుకోవాలి. ఒక 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే ఒక అమ్మాయి వదిలేసి గుడ్డిగా
మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చింది. 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమని వదిలేసి మీ ఇంటికి వస్తేప్పుడు మనసులో అనుకుంది, నాకు అలాంటి బంగారమైన హస్బెండ్ దొరుకుతాడు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాడు, నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అక్కడ తిప్పుతాడు, ఇక్కడ తిప్పుతాడు, కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాడు అని ప్రతి ఆడపిల్ల కోరుకొనే వస్తుంది. ఆమె మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? మీరు పని మనిషి జాబ్ ఇచ్చి కిచెన్లకు అంకితం చేసి పని మనిషిలాగా పెట్టి పడేసారు. ఫెస్టివల్ వస్తే మీకు హాలిడే, ఆ పని మనిషికి హాలిడే లేదు, ఇంట్లోనే ఉంటారు కదా. సండే వస్తే మీకు హాలిడే, ఆ పని మనిషికి హాలిడే లేదు. అది కూడా పాపం ఆ పని మనిషి భార్య ఇంట్లో 365 రోజులు జీతం లేకుండా పని చేస్తుంది, గొడ్డు షాకిరి. అది కూడా గుడ్డి నమ్మకంతో, మా హస్బెండ్ ఇప్పుడు కాకుండా రేపు కాకుండా వచ్చే నెల కాకపోతే 1 సంవత్సరం నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తారని గుడ్డి నమ్మకంతో బతుకుతుంటే, మనం ఇక్కడ కంఫర్ట్ జోన్లో కూర్చొని టైంపాస్ గేమ్లు ఆడుకుంటా ఎంతైతే అచీవ్ చేయాలంత అచీవ్ చేయకుండా నార్మల్గా అచీవ్ చేసేసి అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నాం. అడ్జస్ట్ఫుల్ బతుకు, ఈఎంఐ బతుకు. ఇంకెన్ని రోజులు పీకల మీదకి వస్తేనే లేస్తారా, లేదంటే ఎవరా? కోవిడ్ టైంలో నరకం చూసినాం. ఒక్కొక్కరు భగవంతుని మొక్కుకుర్రు, భగవంతురా ఇంట్లో కూర్చొని నరకం చూస్తున్నాం, డబ్బులు అయిపోతున్నాయి, అయ్యా లాక్డౌన్ ఓపెన్ చేసేసేయి, మళ్ళీ మాకు నార్మల్ లైఫ్లో కావాలి, ఏదైనా సాధిస్తాం అని మొక్కుకున్నారు. పాపం నమ్ముకున్నాడు ఆయన. లాక్డౌన్ ఓపెన్ చేసేస్తే మళ్ళీ బిజినెస్ చేయండి అని అవకాశం ఇస్తే, మళ్ళీ ఈరోజు లాక్డౌన్ టైంలో ఇంట్లో కూర్చొని ఎంతైతే కంఫర్ట్ జోన్లో ఉండే అంతకన్నా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళారు ఈరోజు. కోవిడ్ టైంలో రూపాయికి అల్లాడిపోయారు. కొంతమంది తల్లిదండ్రులు ఏజ్ పీపుల్, పల్స్ డౌన్ అయింది, ఆక్సిజన్ దొరుకుతలే, సిలిండర్ లేవు, హాస్పిటల్లో జాయిన్ చేసిరు, రోజుకి 1,00,000 బిల్లు. నా కల్లారా నేను చూసినా విన్నా. కొంతమంది యంగ్ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఏజ్ పిల్లలు, ఆ ఏజ్ వాళ్ళు డాక్టర్ డైలీ 1,00,000 అంటుంటే ఈ పిల్లలు ఏమన్నాడు తెలుసా? కొడుకు కోడలు, అయ్యా డాక్టర్ డబ్బులు లేవు సంపేసి పడేది అని నా కళ్ళ ముంగటనే చెప్పారు, నేను విన్ననేది. చంపుకున్నారు డబ్బులు లేక తల్లిదండ్రులను. అక్కడ తల్లిదండ్రులు సాటిస్ఫై చేయక, భార్య పిల్లలు సాటిస్ఫై చేయక, కస్టమర్ని సాటిస్ఫై చేయలేక, కంపెనీని సాటిస్ఫై చేయక ఏం చేస్తారు? కంఫర్ట్ జోన్లో ఉండి ఓహోహోహోహో. పెళ్ళిళ్ళు, పేరెంటాల్ ఫంక్షన్లు ఇంపార్టెంట్, చుట్టాలింటికి పోవడం ఇంపార్టెంట్, ఫంక్షన్లకు పోవడం ఇంపార్టెంట్, పార్టీలకు పోవడం ఇంపార్టెంట్. ఎందుకు? చుట్టాం, ఫ్రెండ్స్. కెరియర్ మంచిగా ఆపర్చునిటీ ఇచ్చి ప్లాట్లు అమ్ముకొని జీవితాలు ఫుల్ఫిల్ చేసుకోమంటే సండే వస్తే పెళ్ళిళ్ళలో కురుకుతారు పేరెంటాలకు. సరే ప్రయారిటీ ఇచ్చారు కదా, చూస్తాం ఇప్పుడు. ఒకరోజు ఆఫీస్కి వస్తుంటే సడన్గా మీకు ఫోన్ వచ్చింది, మీ భార్య ఇంట్లో కిచెన్లో వంట చేస్తుంటే గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నది, వచ్చేటప్పుడు 10 లక్షల రూపాయలు తీసుకురా, అప్పుడే ఆపరేషన్ అయితే లేదంటే పోతుంది. అప్పుడు కంపెనీ దగ్గరికి వచ్చి అప్పుడు పతిల్లాడతారా? సార్ ఏం చేయాలి చెప్పండి సార్, ఎన్ని ప్లాట్స్ అమ్మితే నాకు 10 లక్షలు వస్తాయి సార్, నా భార్య చావు బతుకులు సార్, చెప్పండి సార్, అమ్మి పడేస్తా సార్. అప్పుడు మిరాకిల్ అవుతుంది ఒక్క రోజులా. అప్పుడు ఏమైంది మరి? ఏ చుట్టం? అప్పుడు ఏమైంది? ఏ దోస్తు? మీ అందరికీ రాసిస్తున్న బాండ్ పేపర్ అలా ఆపద ఉందని ఒక చుట్టంకి ఏ రోజైతే మీరు ఫోన్ చేస్తారో, ఒక ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారో, ఏనా డాష్ వచ్చి హెల్ప్ చేయడం, ఇదే విధి, ఇదే ప్రాక్టికల్ ప్రపంచంలో. ఎప్పుడు ఒక్క నమ్ముకున్న కంపెనీ తప్ప, ఏదైతే కంపెనీ మనకి ఈరోజు ఆదుకుంటుందో దాన్ని పక్కన పెట్టారు. చూడండి ఎంత పెద్ద పాపం ఇది. రెండోది, ఇప్పుడు కనుక మార్కెట్లో మీరు రియలైజ్ కాకపోతే, మేలుకోకపోతే, కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి బిజినెస్ చేయకపోతే, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. అట్లాంటి మార్కెట్ ఈరోజు హైదరాబాద్, అట్లాంటి మార్కెట్ ఈరోజు తెలంగాణ, అట్లాంటి మార్కెట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు. కానీ ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉండి ఎంతైతే బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇవ్వలేదో
ఆ 5 years తర్వాత నరకం చూడాలి. రూపాయికి నేను చెప్తున్నా. ప్రపంచం చాలా చేంజ్ కాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎన్నో జాబ్స్ తీసి పడేస్తుంది, ఇప్పటికే ఇంకా తీసేస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న అన్నీ కూడా తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇవి ఇట్లనే చేసేటట్టు ఉంటాయని అనుకోకండి. మొత్తం టెక్నాలజీ మనుషులు చేసే పనులు చేసి పడేస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అట్లాంటి పీరియడే ఇప్పుడు. చేసి పడేయండి. ఒక్కటే చెప్తున్నా, డ్రీమ్స్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయమే, డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం కూడా ఆర్డినరీ విషయమే, కానీ డ్రీమ్స్ కోసం అన్ని పెట్టి కష్టపడడం ఎక్స్ట్రాడినరీ విషయం. పెట్టండి, అన్ని పెట్టండి, ఏడుకైతే ఆడి. అండ్ ఫైనల్గా ఇంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మీరు రియలైజ్ కాకపోతే దేవునికి నేను ప్రే చేస్తున్నా, ఇట్లాంటి స్టేజ్ మీ జీవితంలో రావద్దని. వస్తే తర్వాత నాకు మాత్రం అడగొద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లాంటి స్టేజ్ వస్తుంది ఏదో రకంగా. 2 వారాలుగా మీ నాన్న మంచంలోనే ఉన్నారా? నిన్ను చూడాలని ఆయన ప్రాణం ఇన్నాళ్ళుగా కొట్టుకుంటుంది. డాక్టరు బతకడమే కష్టం అని చెప్పారు. అమ్మ నాన్నకు చెప్పు, రేపు పొద్దున 11 అక్కడ ఉంటారని. అయ్యా అయ్యా మహా, వచ్చేస్తాను. తొందరగా అమ్మ ధైర్యంగా ఉండమ్మా, నేను వచ్చేస్తాను. తొందరగా వచ్చి దేవుడా. జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగోరా ఫ్లైట్కి డబ్బులు. త్వరగా వెళ్తే 8 o'clock అందుకోవచ్చు. నేను ఊరు వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తాను. షటప్ పోరా. This is 6,000. The ticket is for 11,200 business class. కానీ నార్మల్ ఎకానమీ టికెట్ 6,000 కదా. Those seats are fully booked now, sir. ఎక్స్క్యూజ్ మీ సార్. లేదు. Is there anything else you can do? I'm sorry, sir. We cannot give any discount. I So need here to- you go with your But ma'am, money. Please move. I need So this try and ticket. understand. Please move aside. Ma'am, please, ma'am. Excuse me. Sir, my dad is unwell. I need to meet him. I have only 6,000 rupees, but she's asked me Sir, to take a please first move class aside. ticket. They're waiting. Don't you? సరే టికెట్లు బుల్ తీసుకొస్తాను. ఇంకెంతసేపు ఉంది? How much time do you have? 5 minutes. Excuse me. Move now. తర్వాత టిప్పు. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు? వెన్ ఇస్ ఇట్? In 2 days. Please move aside, sir. మీ బాధలు ఎవ్వరికి అవసరం లేదు. సార్ సార్ చూడండి, సార్ మా నాన్నగారు ఒంట్లో వాళ్ళే సార్. ఐ నీడ్ టు బై టికెట్. ఇట్స్ అర్జెంట్ ఎమర్జెన్సీ సార్. When you're flying, you should bring money, okay? ఎవ్వరికి మీ ఒక్క రూపాయి గురించి టెన్షన్ లేదు. Just help me. Sir, I need to get this ticket. Can you please help me with some more money? I can get... Sorry, mister, no. Is he mad? Crazy people. Ma'am. ఫ్లైట్ టైం అవుతుంది. నాన్నగారు గుంట్లో బాగాలేదు. ఒక ఎమర్జెన్సీ. 5 minutes లో బోర్డింగ్ క్లోజ్ చేస్తాను. హైదరాబాద్ వెళ్ళాలి. ఇదే లాస్ట్ ఫ్లైట్. 5 నిమిషాలే ఉంటుంది. సార్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. మా నాన్నగారు గుంట్లో బాగాలేదు. నేను అక్కడ వెళ్ళాలి. నా టికెట్ డబ్బులు లేవు. సార్ Dad, please give సార్ me అక్కడ some 11 o'clock money. Go, Gautam. Just shut up and read your comment. సో మీరు ఊరికే ఎక్కలేదు సార్. అప్పుగా ఇస్తే చాలు. I can give you my gold ring, sir. I can give my address. I can give my phone number, sir. Sir, please, sir. Sir, please understand, sir. Security, ఏంటి nuisance? Sir, please help me. Sir, I can show you I'm a 87 batch Air Force officer. Please, can somebody understand? Can somebody please help me? My phone number ఇవ్వండి, మీ అడ్రస్ ఇచ్చారంటే I can definitely give the money back. I promise. I just need this money. 5 minutes లో క్లోజ్ చేస్తారండి. I'm Chandra Mahesh, number 7. ఆంజనేయ స్వామి వారి గుడి వీధి, కుల్లపాలెం, చుండూరు, గుంటూరు జిల్లా. 522318. This is my address, please. I will come and can give you the money back. ఎవరైనా హెల్ప్ చేయండి, ప్లీజ్. Sir, please. Sir, please help me. Ma'am, my father is on the deathbed. నేను ఆయన చూసి తీరాలి. సార్, I don't want to be begging here. నేను ఆ ఫ్లైట్ లో వెళ్ళి తీరాలి. మా నాన్న చూడాలి. నేను వెళ్ళాలి సార్. ఆ ఫ్లైట్ కంటే 2 నిమిషాల టైం ఉంది. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా? ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా? మా అమ్మ ఒక్కరిదే ఉంది. ప్లీజ్, నేను ఆ ఫ్లైట్ లో వెళ్ళాలి. నేను ఆ ఫ్లైట్ లో వెళ్ళి తీరాలి. మా నాన్న చావచ్చు. నేను ఆ ఫ్లైట్ లో సో సేమ్ ఇప్పటికన్నా కంపెనీ మనకి ఇచ్చిన ఆపర్చునిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరం కలిసి 100% అనేది ఇస్తామా లేదా? ఆ కమిట్మెంట్ అనేది మనం చూపించాలి.
ఒకవేళ ఇంతగానో విన్న తర్వాత మీ లోపల ఒక సీరియస్ డిసిజన్ కనుక వచ్చిందనంటే మనందరం కలిసి ఒక కమిట్మెంట్ తీసుకుందాం. ఆ కమిట్మెంట్ ఏంటంటే ఏమైపోయినా సరే నెక్స్ట్ 1 year కస్టమర్ ఉన్నా లేకున్నా మనందరం మాత్రం సైట్లో కనిపించాలి. ఇది చాలా పెద్ద కమిట్మెంట్ ఫస్ట్ తీసుకోవాలి. ఎంతమంది కమిట్మెంట్ తీసుకోవడానికి రెడీ ఉన్నారా? మనసు పైన చేతి పెట్టుకోండి, నేను చెప్పింది రిపీట్ చేయండి. ఏమైపోయినా సరే కస్టమర్ ఉన్నా లేకున్నా నేను సైట్లో కనిపిస్తాను. ఇది ఫస్ట్ కమిట్మెంట్. సెకండ్ కమిట్మెంట్, అందరు రైట్ హ్యాండ్ చూపెట్టండి, మనసు పైన. ఏమైపోయినా సరే బిజినెస్ అయినా కాకున్నా నెక్స్ట్ 1 year కంపెనీకి నేను గుడ్డిగా టైం ఇస్తాను. ఇది రెండోది. మూడోది, ఏమైపోయినా సరే నేను నా జీవితంలో ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎదగడానికి రోజు నేర్చుకోవడానికి టైం ఇస్తాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హై ఫై అండి, గుడ్ జాబ్. ఈ 3 కమిట్మెంట్లు ప్రస్తుతానికి మనసు మీద తీసుకున్నారు కాబట్టి 100% అనేది జస్టిఫికేషన్ చేయండి. అండ్ టు బి ఫ్రాంక్, ఇప్పటి వరకు నేను చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో అనేది నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను. బట్ ఒక కంపెనీ మాత్రం డెవలప్మెంట్ అంటే నేను ఫీడ్బ్యాక్ కూడా బయట వచ్చినప్పుడు నేను తీసుకున్నాను. చాలా మందికి కంపెనీకి వెళ్తున్నాను కూడా ట్రైనింగ్ అనేది నేను చెప్పాను. అప్పుడు కొంతమంది నాతో డిస్కస్ చేసింది అండ్ మార్కెట్లో కంపెనీ పట్ల పేరు ఏదైతే ఉందో అది నేను మీకు చెప్తున్నాను. ఈరోజు మార్కెట్లో మంచి క్రియేటివ్గా డెవలప్మెంట్ అంటే ఇచ్చిన మాట ప్రకారం చేసేది యుఎస్ఎం ఇన్ఫ్రా. యుఎస్ఎం ఇన్ఫ్రా అంటేనే డెవలప్మెంట్ చేసే కంపెనీ. మార్కెట్లో ఒక కస్టమర్స్కి ఒక్కసారి ఏదైనా కమిట్మెంట్ ఇస్తే అది నిలబెట్టుకునేది కంపెనీ అంటే యుఎస్ఎం ఇన్ఫ్రా. యుఎస్ఎం ఇన్ఫ్రా అంటేనే కస్టమర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. మార్కెట్లో ఒక్కసారి టీంకి ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో అంతకు మించి చేసేదే యుఎస్ఎం ఇన్ఫ్రా. యుఎస్ఎం ఇన్ఫ్రా అంటేనే టీంకి అంతకు మించి చేశాడు. అలాంటి కంపెనీలో మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు మనందరం చాలా చాలా గర్వంగా ఫీల్ కావాలి, గర్వంగా. అండ్ అలాంటి కంపెనీకి మీరు ఎంత 100% ఇస్తే తిరిగి అంత కంపెనీ 100% ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ ఒక్క మీటింగ్తోనే అయిపోలేదు మీది మనది అందరిది రిలేషన్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఐఎమ్ షూర్ ఇట్స్ అ బిగినింగ్, ఇట్స్ నాట్ ఎండింగ్. ఇది ఆరంభం, సక్సెస్ మెట్లు ఎక్కడానికి ఆరంభం. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు I sincerely thanks to our MD sir. Please have a big round of applause for that. సార్ ఇక్కడ లేరు. రెండోది ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, కొంచెం ప్లీజ్. ఎక్కడ పోయలేదు, నేను సార్ చెప్పింది అక్కడ ఏమీ ఓపెన్ కాదు. ఇంకొక 5 నిమిషాలు ఉంది ప్రోగ్రామ్. 5 నిమిషాలు మిస్ అయితే అన్ని మిస్ అయినట్టు. ఈరోజు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి చాలామంది వాళ్ళ భుజాల పైన వేసుకొని రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు కాబట్టి ఇంత సక్సెస్ అయింది. సో ఒకసారి అందరు సీనియర్ లీడర్స్కి మీరు అందరు కలిసి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, క్లాప్స్. అలానే ఈరోజు నేను మీ ముందుండడానికి, నేను మీకు పరిచయం కావడానికి, కంపెనీలో ఇన్ని బొనాన్సాస్ క్రియేట్ కావడానికి, రాబోయే టైంలో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్స్ కావడానికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్, ద గ్రేట్ లీడర్. కంపెనీలో దూసుకొని వెళ్తున్న లీడర్, ఒక కమిట్మెంట్తో వెళ్తున్న లీడర్ ఈస్ నన్ అదర్ దెన్ వేణుగోపాల్ సార్. కమాన్ అందరూ నిల్చోండి, కమాన్ క్లాప్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.